Okay, sir. Okay, hi everyone. Good morning. Sorry, good afternoon. Good evening, sir. Hi everyone. Good evening to everyone. Good evening to everyone. Please say the good evening, sir. Please respond to my questions first. సార్ నేను యాక్చువల్గా మీకు గ్రూప్లో పెట్టినప్పుడు పెట్టాను కదా మీరు 1.5 hour క్లాస్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వినేసి రావాలని. మీరు వినేసి వచ్చారంటే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. లేదు సార్ అసలు మాకు ఏం అవ్వలేదు, మాకు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, మేము ఒక 1 week 10 days మీకు ఇవ్వగలుగుతాం, 2 to 3 hours డైలీ కన్సిస్టెంట్గా సార్. ఐమ్ ఆస్కింగ్ ద కన్సిస్టెన్సీ, అంటే కన్సిస్టెన్సీ మ్యాటర్ సార్. మాకు ఏమీ అవ్వలేదు, డీటీ మాకు 30 to 40 hours నీట్గా చెప్పండి ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్కి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై యూట్యూబ్లో నేను ఏం అప్లోడ్ చేశాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేను ప్రీవియస్గా ఏం చెప్పాను అవన్నీ కన్సిడర్ చేయకుండా ఈ రోజు నుంచి డేట్ పెట్టుకొని, ఐ మీన్ 25th పెట్టుకొని May 5th వరకు మనం డేట్ పెట్టుకొని ఎవ్రీడే 2 to 3 hours పెట్టుకొని కంప్లీట్గా 30 to 35 hours కాన్సెప్ట్ కవర్ చేద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ మెసేజ్ వాట్ యూ హ్యావ్. మీకు ఎలా కావాలంటే అలా వెళ్తాను సార్. లేదు సార్ మేము 3 to 4 hours అక్కడ వినేస్తాము, రిమైనింగ్ థింగ్స్ ఇక్కడ కంటిన్యూ చేయండి, ఆల్రెడీ మేము వినేసి వచ్చాము అంటే రిమైనింగ్ థింగ్స్ నేను కంటిన్యూ చేస్తాను. లేదు సార్ మాకు అదంతా వద్దు, మాకు జస్ట్ మీరు ఇక్కడ డైలీ 3 hours ఇలాగ పెట్టుకొని నేనేం చేస్తానంటే సార్ మన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సిఏ ఫైనల్ కూడా మనం చేసింది అదే సార్. అదే సార్, అది చాలా సక్సీడ్ అయిన స్ట్రాటజీ ఏంటంటే డైలీ 2 to 3 hours చెప్పుకునేవాడిని సార్. నైట్ చెప్పి వాళ్ళకి మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చేవాడిని, వాళ్ళు చదువుకునేటోళ్ళు, వీకెండ్స్ వచ్చి ఎగ్జామ్ రాసేటోళ్ళు. వీ డోంట్ ఛార్జ్ ఎనీ ఫీజ్ ఫర్ ఎగ్జామ్ సార్. మీరు ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం ఎలాంటి ఫీజ్ ఛార్జ్ చేయము. ఇలా అయ్యడం వల్ల ఏమవుతుందంటే వెంటనే క్లాసు, వెంటనే చదువుకోవటం, వెంటనే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయిపోతుంది. అది తెలియకుండా మీకు డీటీ అనేది మీ చేతిలో డిస్మాల్ట్ అవుతుంది ఒక 10 to 12 days. దట్ ఈస్ ద వన్ గుడ్ స్ట్రాటజీ. వీ ఫాలో యువర్ సిఏ ఫైనల్ లెవెల్ టు గెయిన్ ద మోర్ మార్క్స్. సేమ్ థింగ్ని ఇక్కడ అప్లై చేయమంటే ఇక్కడ అప్లై చేస్తాను. లేదు సార్ మాకు అదంతా వద్దు, జస్ట్ మాకు క్లాస్ చెప్పండి, వి విల్ డూ అవర్ సెల్ఫ్ అంటే ఒకలాగా సార్. లేదు సార్ మాకు ఇలా 15 days కావాలంటే ఇలా. ఎందుకంటే సార్ కానీ ఒక 10 days మీరు కన్సిస్టెంట్గా వచ్చారనుకోండి మీకు తెలియకుండా మీ డీటీ అయిపోతుంది. 2.5 hours 3 hours క్లాస్కి పెట్టి దాన్ని ఏదైతే నేను చెప్పానో దాని రిలవెంట్ వర్క్ బుక్స్ మీ దగ్గర ఉంటాయి కదా సార్. మీ దగ్గర ఏదైతే ఎక్స్క్లూసివ్ ఎంఏ ఫైనల్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి కదా సార్. ఆ క్వశ్చన్ బ్యాంక్స్లో క్వశ్చన్స్ చేసేసుకుంటే మీకు తెలియకుండా డీటీ 12 daysలో అయిపోతుంది. మాక్సిమం ఒక 3 to 5 hours మీ డైలీ స్పెండ్ చేయగలిగితే, నాకు 3 hours ఇచ్చి దాని తర్వాత 2 hours మాక్సిమం 2 hours ఇవ్వగలిగితే మీకు తెలియకుండా డీటీ వన్ రివిజన్ అయిపోతుంది ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు. మరి ఐ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్ గైస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 3% వాట్ ఈస్ అప్రోచెస్ యువర్ రిక్వైర్డ్ అంటే మీకున్న 3% కైనా నాకు ఏం ప్రాబ్లం లేదు చెప్పడానికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. సబ్జెక్ట్ చెప్పడం 3 అయినా 4 అయినా 10 అయినా ఒకటే, బట్ ఎక్కువ మందికి యూజ్ అవుతే కొంచెం బెటర్ ఉంటుంది. ఏ అప్రోచ్ కావాలి మీకు అనేదే నాకు వచ్చింది. ప్లీజ్ టెక్స్ట్ ద మెసేజ్ ఆర్ గ్రూప్. నేను చెప్పాను కదా సార్ 2 అప్రోచెస్ చెప్పాను, మీకు ఏ అప్రోచ్ కావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. సార్ ఆప్షన్ 1 అయితే ఏంటంటే మీరు ఏదైతే వినొచ్చారో దాని కంటిన్యూషన్ సార్. ఇక్కడ ఆప్షన్ 2 ఏంటంటే సార్, ఆప్షన్ 2 వచ్చేసరికి సార్ ఇదంతా ఎందుకు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం నీట్గా అంటే అలా, అదే ఆప్షన్ 2 సార్. నో వన్ రిప్లై ప్లీజ్. నేనైతే కన్సిస్టెంట్గా చెప్తాను మేడం. నేనైతే నా దగ్గర నుంచి నాకు సిఎంఏ ఫైనల్ దగ్గర నుంచి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే 1 or 2 days వస్తారు, తర్వాతకి రారు. నేనైతే కన్సిస్టెంట్గా మీకు సిఎంఏ ఫైనల్లో ఏది ఉందో అది కన్సిస్టెన్సీగా డైలీ 3 hours చెప్తాను, 2 to 3 hours చెప్తాను. 7కి ఇదే టైం మనం పెట్టుకుందాం స్లాట్. 7 to 9 or 9:30 10 వరకు పెట్టుకుందాం. డైలీ కంప్లీట్ చేసేద్దాం. 12 days 13 days కంప్లీట్ చేద్దాం. ఎగ్జామ్స్ కూడా నేను సిలబస్ ఇస్తాను మీకు సిలబస్ ఇచ్చి క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను. అవి ఏదైతే మేము సిఏ ఫైనల్ లెవెల్ ఏదైతే క్వశ్చన్స్ టెస్ట్ చేస్తామో ఆ క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తాను, మీరు రాయండి. వాల్యుయేషన్ అనేది మనం చేయించలేకపోయినా మీరు ఎగ్జామ్స్ రాయండి. ర్యాండమ్గా నేను ఒక గ్రాండ్ ఎగ్జామ్ ఏదో నేను కరెక్ట్ చేస్తాను, లేకపోతే కరెక్ట్ చేయమంటే అది కూడా కరెక్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉందంటే. అది ఓకే సార్. ఓకే డన్. మీరు ఏమంటారు కన్సిస్టెన్సీగా ఫాలో అవుతా అంటారు. ఓకే డన్. ఆప్షన్ 2 ఈజ్ ఆప్షన్ 2 ఫర్ యూ. కన్సిస్టెంట్గా ఆప్షన్ 2. ఓకే సార్, మిమ్మల్ని నమ్మి నేను స్టార్ట్ చేస్తున్నాను. కన్సిస్టెంట్గా మీరు ఫాలో అవుతారనే మిమ్మల్ని నమ్మి అయితే నేనే స్టార్ట్ చేస్తున్నాను. ఐ రియల్లీ ట్రస్టెడ్ ద పీపుల్. ఎందుకంటే మరి మీరు కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వకపోతే నేను ఎవరికి చెప్పాలి చెప్పండి క్లాస్. అడిగితే జాయిన్ అవ్వమని చెప్పారు, ఎవరు జాయిన్ అవ్వలేదు.
ఓకే, యూ సే దట్ ఎవ్రీ వన్ కన్సిస్టెన్సీగా మేము ఫాలో అవుతాము. ఓకే డన్. ఓకే 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 ఫైన్, ఐఎమ్ స్టార్ట్ విత్. ఓకే, మీ ముగ్గురికి ఓకే కదా కన్సిస్టెన్సీగా ఫాలో అవటం? సౌందర్య, సంగీత అండ్ హేమభారతి ముగ్గురికి ఓకే కదా? హరిబాబు ఎస్ 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 సార్. ఓకే ఎస్ ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను చెప్తాను కదా మేడం, అవర్ ఎయిమ్ ఫర్ ద డిటి ఈ రోజు నుంచి మనం పెట్టుకుందాం. యువర్ ఎయిమ్ ఫర్ ద డిటి. మీరు ఎక్కడ క్లాస్ ఉన్నారు ఏమైనా పర్లేదు, ఎయిమ్ ఫర్ ద డిటి 60+. ఓకేనా? యువర్ ఎయిమ్ ఫర్ ద డిటి ఇస్ ద 60+. మినిమం 60 మ్యామ్, మినిమం 60. దాన్ని ఎలా క్రాస్ చేయాలి ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. Aim for the DT is a 60+. So myself is Ashok Muttavaina. Sorry to introduce చేసుకోవడం మర్చిపోయాను. Myself Ashok Muttavaina. I am from the Chartered Academy, sir. I am dealing the CA final DT. I am dealing the exclusively CA final DT. But we are come for the CMA final DT కూడా వచ్చాము. CMA final లో కూడా DT చెప్పాలని మేము నిర్ణయం తీసుకున్నాము. స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వర్క్ చేస్తున్నాం CMA final గురించి లాస్ట్ 10-15 days 20 days నుంచి. బికాస్ ట్రస్ట్ చేయండి సార్. ఒక CA ఫైనల్ చెప్పే ఫ్యాకల్టీ CMA ఫైనల్ చెప్తే అది మీకే అడ్వాంటేజ్ ఎప్పుడైనా. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ CA ఫైనల్లో డెప్త్ లెవెల్లో ఉంటాయి. డెప్త్ అవన్నీ మీ మీద ఇచ్చి రుద్దుతామని కాదు, అట్లీస్ట్ ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అని మీకు వస్తే పేపర్ టఫ్ వచ్చినప్పుడు మీకు అడ్వాన్స్ లెవెల్ కనిపిస్తుంది. ఆ అడ్వాన్స్ లెవెల్ అనేది మీకు పేపర్ టఫ్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. యాజ్ యూజువల్గా ఈజీ వస్తే ఇంకొంచెం ఎన్హాన్స్ మార్క్స్ అవుతాయి. ఓకేనా సార్? నేనున్న ప్రతి కాన్సెప్ట్ ICMAలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ టచ్ చేస్తాను సార్. దానితో పాటు కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ నాకు ఏదైతే రెలవెంట్ అనిపించిందో మీ ఎగ్జామ్కి, ఏదైతే మీకు రెలవెంట్ అనిపించిందో ప్రొవిజన్కి, దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. సార్ మీరు అందరూ చేసి ఒక తప్పు ఏంటంటే ఫస్ట్ పేపర్ని ఎంత స్కోరింగ్ ఎంత, అసలు దాన్ని మనం దేని స్కోరింగ్ చేయాలి. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ద గివెన్ ద 60 మార్క్స్ సార్, మీకు మర్చిపోకండి 60 మార్క్స్. Direct tax given the 60 marks, sorry 40. Sir, international taxation given the 40 marks. Direct tax given the 60 marks, 60%. 60%, sir. 60%. International given the 40%, sir. సార్ అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ ట్యాక్స్ మీద పడిపోయి దాన్ని రష్ అప్ చేస్తూ ఉంటారు. కానీ అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్లో మనం ఎన్ని చాప్టర్లు చదువుతున్నాం, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఎన్ని చాప్టర్. సార్ ఇంటర్నేషనల్ వీ హ్యావ్ 3 chapters, సార్. ఓన్లీ 4 chapters ఇన్ మై ఒపీనియన్. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ వీ హ్యావ్ 4 chapters. Sir, DTAA tax convention, UN tax convention model, sir. This is a separate chapter. This DTAA included, but I bifurcated. Tax convention model. దీంతో పాటు గార్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. సార్ మీరు ఈ 4 చాప్టర్స్ అయితే మీరు స్కోర్ చేయగలిగే మార్క్స్ ఎన్నో తెలుసు సార్. మీకు ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ ఎన్నో తెలుసు. జస్ట్ ఈ 4 మీకు ఎన్ని మార్క్స్ ఇస్తే తెలుసు సార్ మీ ఎగ్జామ్లో. సార్ ఈ 4 మీకు ఎన్ని మార్క్స్ ఇస్తే తెలుసు ఎగ్జామ్లో. ఇట్స్ గివెన్ ద ఆల్మోస్ట్ 40 మార్క్స్ సార్. సార్ 4 చాప్టర్లు చదివితే మీకు 4 మార్కులు వస్తుంది. అందులో DTAA మీరు పెట్టే టైం ఎంత తెలుసు సార్? 2 hours సార్. ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ 2 hours సార్. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఒక్కదానికి 6 hours పెడితే, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఒక్కదానికి మీరు 6 hours పెట్టగలిగితే సరిపోతుంది సార్. అంతే. అంటే మాక్సిమం మీరు ఒక 8 to 10 hours ఇక్కడ ఇవ్వగలిగితే, 8 to 10 hours అంటే యువర్ ప్రిపరేషన్, యువర్ ఫస్ట్ డే ఆఫ్ ది ప్రిపరేషన్, ఎవ్రీ టైం అది ఏదైనా సరే 8 to 10 అవుట్ ఆఫ్ మన 40 hours ప్రిపరేషన్లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం మనం చేసే తప్పు ఏంటో నేను చెప్తాను సార్. మోస్ట్ ఆఫ్ ది టైం మనం చేసే తప్పు ఏంటో నేను చెప్తాను.
ఏ ఫ్యాకల్టీ చెప్పిన ఏం చేస్తున్నారు 20 అవర్స్ వరకు మీరు ఏం చేస్తారంటే సార్ మీ అసెస్మెంట్ ప్రాసెస్కి ఇచ్చేస్తున్నారు. సార్ అసెస్మెంట్ ప్రాసెస్ మీరు 20 అవర్స్ మీరు ఇవ్వగలిగితే మీకు వచ్చే మార్క్స్ అండి సార్. యూ కెన్ చెక్ ద వెయిటేజ్ మాక్సిమం 10 to 15 సార్, 10 to 15 మార్క్స్ సార్. అక్కడ దాంట్లో సగం అవర్స్ సార్, 10 అవర్స్ మీరు ఇక్కడ దాంట్లో ఇచ్చే మీ అవర్స్ సగం, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది అవర్స్లో మీకు 40 మార్క్స్ వస్తున్నాయి సార్. సార్ ఈ 40 మార్క్స్ ఒక్క మార్క్ కూడా పోకుండా మీరు గెయిన్ చేయొచ్చు సార్. ఒక్క మార్క్ కూడా, ఒక్క మార్క్, ఈవెన్ సింగిల్ మార్క్ కూడా పోకుండా మీరు గెయిన్ చేయొచ్చు సార్. వాట్ ఈజ్ ద అప్రోచ్ అంటే వాళ్ళకి బయట వాళ్ళకి మనకు ఉండే అప్రోచ్ ఏంటంటే సార్, ప్రిపేర్ ద కాన్సెప్ట్. అయితే సిఏ ఫైనల్ లెవెల్ సార్, ఈటి వరకే సార్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అవుతుంది, మిగతా నేను రెడ్యూస్ చేస్తాను. సిఏ ఫైనల్ లెవెల్లో కాన్సెప్ట్ లెవెల్ ప్రిపేర్ అవ్వండి సార్. అప్పుడు మీరు సిఏ క్వశ్చన్స్ అడిగినా రాయగలుగుతారు, సిఎంఏ క్వశ్చన్స్ అడిగినా రాయగలుగుతారు, ఓకేనా. అండ్ సాల్వ్ ద క్వశ్చన్స్. యువర్ ఐసీఎంఏ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ప్లస్ ఐసీఏలో కొన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ ఐసీఏలో అంటే సిఏ రిలేటెడ్లో కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. అంటే ఆ క్వశ్చన్ వల్ల మీకు ఏమవుతుందంటే ఆ అప్రోచ్ అంతా అర్థమేంటి అలాంటి క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ సార్. దీంతో పాటు మీరు సాల్వ్ చేయాల్సింది ఇంకోటి ఉంది సార్, మీరు మర్చిపోతున్నారు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా సార్ మీ బుక్ వెనకాల, ఇవి సాల్వ్ చేయగలిగితే వీఆర్ ఈజీ టు గెట్ 40 సార్. ఈజీగా మీరు డీటీని క్రాక్ చేయొచ్చు సార్. మీరందరూ ఇది వదిలేసి అసెస్మెంట్ ప్రొజెక్ట్స్ అని అదని పరిగెడుతున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ సార్. ఇంటర్నేషనల్ ఒకటే సార్, ప్రిపేర్ ద కాన్సెప్ట్ కాంప్రహెన్సివ్ వేలో ప్రిపేర్ అవ్వండి కాన్సెప్ట్ని. అది సిఏ ఫైనల్ నుంచి అడిగినా సిఎంఏ ఫైనల్ నుంచి రావాలంటే మీరు రాసేటట్టు ఉండాలి కాంప్రహెన్సివ్ లెవెల్లో. అసలు బుక్లో ఏముంది కాదు, ఫస్ట్ ఒక ఆధార్ చెప్తున్నప్పుడు కాంప్రహెన్సివ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ లెవెల్ని మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు సార్. మీరు టేకిన కోచింగ్ ఫ్రమ్ మై దగ్గర నుంచి అయినా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా మీరు కోచింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. నాట్ మేక్ కాంప్రమైజ్ ఎనీవే. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి సార్. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. మై సజెషన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి కాన్సెప్ట్ లెవెల్లో, ఓకే. సాల్వ్ ద క్వశ్చన్స్ అట్ ద ఐసీఎంఏలో ఉన్న స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి సార్. ఐసీఏలో ఉన్న క్వశ్చన్ స్టార్ట్ చేయండి సార్. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ సార్, దీంతో పాటు ఎంసీక్యూస్ సార్. ఇవి సాల్వ్ చేస్తే ఈ 4 చాప్టర్కి మీరు ఇవి సాల్వ్ చేయగలిగితే వీఆర్ ఈజీ టు గెట్ 40కి అట్లీస్ట్ 25 డేస్. 40 out of 40 కూడా పాసిబులే సార్, కానీ మినిమంలో 25 తెచ్చుకుంటారు సార్ మీరు ఇక్కడ 40 out of. సో మనకు ఈవెన్ నేను పాస్ అయితే సరిపోతుంది, D10 కూడా ఇంకో 15 మార్క్స్ రావాలి సార్. హార్డ్లీ 15 మార్క్స్ రావాలి. మన టార్గెట్ 40 అయితే ఇక్కడ 25 మనం ఇక్కడే అపోర్షన్ చేసుకుంటే నాకు రావాల్సింది ఇంకో 15 సార్. ఈ 15కి నాకున్న ఛాన్స్ ఏంటి సార్ అంటే సార్ నేను ఎలాగో అసెస్మెంట్ ప్రొసెస్ బాగా చదువుతాను, ఇది ఉంటుంది లేదు అసెస్మెంట్ ప్రొసెస్. అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ అని ఒక చాప్టర్ ఉంది కదా సార్. అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ అని ఆల్మోస్ట్ 15 to 20 మార్క్స్ వస్తున్నాయి కదా. అందులో ఎంత కాదన్నా 10 మార్క్స్ వస్తాయి సార్. ఎంత కాదన్నా నెక్స్ట్ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ అని ఒక ఈజియెస్ట్ చాప్టర్ ఉంది కదా సార్, బిజినెస్ రీస్ట్రక్చరింగ్. దాని నుంచి ఒక 8 to 10 మార్క్స్ 45 సార్. సో చూడండి సార్, మీరు ఎన్ని చాప్టర్స్ చదువుతున్నారు సార్. ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం మీరు ఎన్ని చాప్టర్స్ చదువుతున్నారు? 1, 2 మొత్తం 5 చాప్టర్స్ అవుట్ ఆఫ్లో సార్. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక ఎత్తు, పాస్ అవడం ఒక వేరు. అది మర్చిపోతున్నారు అందరూ. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని పక్కకు పెట్టేసి అసెస్మెంట్ ప్రాసెస్ అని పరిగెత్తారు. చెప్తాను సార్, అసెస్మెంట్ ప్రాసెస్ కూడా చెప్తాను. దర్ ఇస్ ఎ నో మ్యాటర్, దాన్ని చెప్పడం అయితే జరుగుతుంది. బట్ మీరు ఎగ్జామ్కి మీకు ఏది స్ట్రాంగెస్ట్ విషయం, మీకు ఎగ్జామ్కి ఏది కావాలి, ఈ టైంలో ఏదైతే మీకు ఎగ్జామ్కి ఎక్కువ బూస్టప్ ఇస్తుంది, ఫ్యాకల్టీ ఏది బాగా వస్తే అది బాగా చెప్పడం కాదు సార్. జస్ట్ చెక్ ద వెయిటేజ్. జస్ట్ నీ చెప్పడం కాదు, మీ ఐసీఎంఏ బుక్లో నాకు 40% ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ వస్తుంది. నాకు నిజంగా ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ ఎంత లెవెల్ వరకు నేర్చుకోగలుగుతున్నాను, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ నేను ఎంత లెవెల్ వరకు నేను నేర్చుకోగలుగుతున్నాను, మై ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఆ 3 చాప్టర్స్ నాకు 40 మార్క్స్ వస్తున్నాయి అంటే నా ఐసీఎంఏ బుక్లో ఉంది సరిపోతుందా? సెకండ్ క్వశ్చన్ సరిపోదు సార్. హౌ టు ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్. డెఫినెట్గా నేను మీ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూశాను సార్, మీ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని చూశాను. ఐసీఎంఏలో ఉన్నాయి తప్ప ఇంకా ఎక్స్ట్రానే అడుగుతున్నాడు క్వశ్చన్. వై నాట్ యువర్ కాంప్రమైజ్? వై యువర్ కాంప్రమైజ్? వై ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్? నేను చెప్పాను కదా సార్, మీకు ప్రాపర్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ టీచింగ్ ఎక్కడా జరగలేదు. అని చెక్ ఇది ఎంటైర్ యూట్యూబ్ చూశాను. జరిగిందా సార్ మీకు ఎక్కడైనా ప్రాపర్గా ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ టీచింగ్? అసలు మీకు ప్రాపర్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ ఎందుకు చెప్తారు సార్? ఎందుకంటే దట్ ఈస్ అ డిఫికల్ట్ కాన్సెప్ట్. సార్. ప్రాపర్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ మీకు ఎందుకు చెప్పారంటే దట్ ఈస్ అ డిఫికల్ట్ లెవెల్. ఆ డిఫికల్ట్ లెవెల్ని ఫ్యాకల్టీ తన మీద వేసుకొని దాన్ని ఎక్కడా చెప్పడు. కానీ మీరు మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే అదే 40 మార్క్స్ వస్తున్నాయి. మీకు కానీ మీ జూనియర్స్గా మీరు చెప్పాల్సింది అంతే సార్. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ నేను చెప్తున్నా కదా సార్, మెటీరియల్ అడిగారు కదా, నేను మెటీరియల్ ఇస్తాను సార్. ఐ మీకు గివెన్ ద PDF టు ద యూ.
బీబీడీఎఫ్ చూద్దాం. బట్ నా మెటీరియల్ ప్రిపేర్ అయినా సరిపోతుంది, లేదా బీబీ సార్ మెటీరియల్ అయినా మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. మీరు దాని గురించి టెన్షన్ పడకండి సార్. జస్ట్ సార్ నేను చెప్పాక నేను చెప్పిన చాప్టర్కి ఆ మెటీరియల్ చదువుకుంటే సరిపోతుంది సార్. ఆ మెటీరియల్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏదైతే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయో అవి నేను పీడిఎఫ్ చేసి మీకు పంపిస్తాను. ఐసీఏలో ఆ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఐసీఏలో ఏదైతే క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఆ క్వశ్చన్స్ కూడా మీరు చేయండి మీ ఐసీఎంఏతో పాటు. మీకు మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మీకు ప్రాపర్గా తెలియాలి. ఇంటర్నేషనల్ టాక్సేషన్ డెప్త్ బేస్ ఆ రెండు తెలిస్తే వీఆర్ ఈజీ టు గెట్ ద 60. మీరు స్కోరింగ్ ఏరియాని పక్కన పెట్టేసి చూడండి, మీ వెయిటేజ్ చూడండి. ఇంటర్నేషనల్ టాక్సేషన్ 40 మార్క్స్ వస్తున్నాయి. మీ ఐసీఎంఏ బుక్ లేదు అంతవరకు రిస్ట్రిక్ట్ అవ్వకండి. ఏంటంటే 40 మార్క్స్ వస్తుంది, అది ఎంత డెప్త్కైనా వెళ్ళొచ్చు. వాడు ఎంత డెప్త్కైనా వెళ్ళొచ్చు. దట్స్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎంత డెప్త్కైనా వెళ్ళొచ్చు. సో డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద కాన్సెప్ట్ లెవెల్. ఓకేనా గైస్? దీస్ ఆర్ మై ఇంట్రడక్షన్ లెవెల్ సార్. వీఆర్ రియల్లీ సార్, మీకు నిజంగా మా క్లాసెస్ నచ్చితే మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇంకొక నలుగురిని తీసుకురండి నా జూమ్. ఎందుకంటే ఇట్స్ రియల్లీ బూస్ట్ మై సెల్ఫ్. నా క్లాస్కి రోజుకి ఒకరు పెరుగుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను బాగా చెప్తున్నాను ఫీలింగ్ వస్తుంది. ఓకే, నచ్చకపోతే ఇఫ్ వాంట్ గివెన్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ టు మీ, జస్ట్ టెక్స్ట్ టు ద మై పర్సనల్ నెంబర్. సార్ ఇలా ఉంటుందని చెప్పండి. ఐ విల్ జస్ట్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ సార్. డోంట్ వరీ గైస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లెట్స్ కంటిన్యూ ద క్లాసెస్ సార్. సార్ బిఫోర్ కంటిన్యూ ద క్లాసెస్ ఐ హ్యావ్ వన్ ఇష్యూ సార్. బేసిక్ కాన్సెప్ట్స్ అనేది నేను ఇక్కడ టీచ్ చేయను సార్ మళ్ళీ. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనేది నా యూట్యూబ్లో డిఈటి సిఎంఏ ఫైనల్ ఈఓ బ్యాచ్ ఉంది సార్. ఒక కాన్సెప్ట్ సార్, మిగతాదన్నీ నేను టీచర్. సిఎంఏ ఫైనల్ ఈఓ బ్యాచ్ అని ఉంది. అక్కడ ఫస్ట్ 1 hour క్లాస్ అదే ఉంటుంది సార్. 1 hour క్లాస్ యూఆర్ ఈజీ టు గెట్. ఇది ఒక్కటి వినండి, ఇది ఒక్కటే సార్. మీరు రేపు క్లాస్కి వచ్చే ముందు ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్. నాకు ఇది ఒక్కటే. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ దట్. దిస్ ఈజ్ ద హోంవర్క్ ఫర్ యూ. మీరు ఏం చేయకండి సార్, హోంవర్క్ ఈ ఒక్క హోంవర్క్ చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ I'm entering it, sir. Now I'm going to teach the complete international taxation. My first priority always international taxation. Ever ఏమనుకున్నా always international tax. Sir, it's give the 40 marks, sir. It's give the 40 marks. Sir, ఈ ఇంటర్నేషనల్ టాక్సేషన్ లో నా టీచింగ్ పర్పస్ కోసం నేను కొన్ని చాప్టర్స్ యాడ్ చేసుకుంటాను. సార్ అడ్వాన్స్ రూలింగ్ యాడ్ చేసుకుంటాను ఒకటి. ఓకేనా? అడ్వాన్స్ రూలింగ్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈక్వలైజేషన్ లెవీ అంటే ఇన్ యువర్ చాప్టర్ టాక్సేషన్ ఇన్ ద ఈ కామర్స్ సెక్టర్. టాక్సేషన్ ఇన్ ద ఈ కామర్స్ వే, ఈక్వలైజేషన్ లెవీ చూడండి ఆ చాప్టర్ని. నెక్స్ట్ దీంతో పాటు డిటిడబ్ల్యూ యాజ్ యూజువల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, లాస్ట్కి గార్. ఓకేనా? as usual guard. last point is గార్తో పాటు ట్యాక్స్ కన్వెన్షన్ మోడల్ సార్. ఇది కూడా మీ బుక్లో ఉంది సార్. మీకు పాపం చాలా మందికి తెలియదు ట్యాక్స్ కన్వెన్షన్ మోడల్. ఎవ్రీవన్ ఇస్ బ్లాక్ సార్. దీంతో పాటు ఇంకొక చాప్టర్ యాడ్ చేస్తాను సార్ నేను. ఎన్ఆర్ ట్యాక్సేషన్, ఇండివిజువల్ ట్యాక్సేషన్ ఉంది కదా సార్, ఆ కంప్లీట్ ఇండివిజువల్ ట్యాక్స్. ఇవన్నీ ఒక సెట్ సార్ నాకు, ఈ కంప్లీట్ ఇండివిజువల్ ట్యాక్సేషన్. సార్ ఇవన్నీ కలిపి మీకు వచ్చే ఎగ్జామ్లో మార్క్స్ ఎంత సార్? రాసి పెట్టుకోండి సార్. మార్క్ ద మై ఓట్స్. 50+ సార్. ఈ చాప్టర్స్ అన్ని కలిపి మీ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ 50+. 50కి ఒక్క మార్క్ కూడా తక్కువ రాదు సార్. 50+ యాజ్ పర్ యువర్ వెయిటేజ్ ఇట్ ఈస్ 50+. మినిమం 50 సార్. ఓకేనా గైస్? ఓకే, డన్. గ్రూప్లో అవి షేర్ చేసి అడ్వాన్స్ రూలింగ్ పీడిఎఫ్స్ అవన్నీ సార్. నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ నోట్స్ మీకు పీడిఎఫ్ షేర్ చేసేస్తాను గ్రూప్లో. ఇది జస్ట్ గో టు దట్ సార్. మై ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అడ్వాన్స్ రూలింగ్. చిన్నగా వెళ్దాం సార్. ఒకేసారి పెద్ద చాప్టర్ పిక్ చేస్తే మీకు కొంచెం ప్యానిక్ అవుతారు. ఇట్స్ గివ్ ద 3 to 4 మార్క్స్ ఇన్ ఎగ్జామ్. 3 to 4 మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామ్. ఓకే, మై ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అడ్వాన్స్ రూలింగ్. సార్ వాట్ ఈజ్ ద అడ్వాన్స్ రూలింగ్? అసలు అడ్వాన్స్ రూలింగ్ అంటే ఏంటి? అసలు అడ్వాన్స్ రూలింగ్ ఎందుకు వచ్చింది? అసలు మనం ఎందుకు అడ్వాన్స్ రూలింగ్కి వెళ్తాం? వెరీ సింపుల్ సార్. జస్ట్ పే అటెన్షన్ టు ద మై స్క్రీన్. మీ దగ్గర ఏముంది అది మర్చిపోండి. జస్ట్ పే అటెన్షన్ టు ద మై స్క్రీన్. నేను మీకు ఇప్పుడు అది మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. యూ వాంట్ టు టేక్ ద ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ఆ పీడిఎఫ్స్. పే అటెన్షన్ టు ద మై స్క్రీన్. ఇప్పుడు సార్ జస్ట్ నీ స్క్రీనింగ్ మీద పెట్టండి. నెక్స్ట్ ఒక 15 to 20 minutes సార్. దీనికి మీరు ఎలకేట్ చేసే టైం అయితే తెలుసు సార్. 15 minutes సార్, మాక్సిమం 15 minutes. మీరు నిజంగా ఎలకేట్ చేస్తే 15 minutesలో 3 to 4 మార్క్స్ మీకు వస్తుంది. ఓకే.
Okay, sir, I am talking about now. I'm going to teach the advanced ruling concept. Don't worry, I'm going to teach the advanced ruling. So, what is the advanced ruling? సార్ అడ్వాన్స్ రూలింగ్ అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఏ బిజినెస్ చేస్తాను. అయితే నాకు ఎప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి, అసలు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి, అసలు ట్యాక్స్ని ఎలా కట్టాలి, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి, అసలు ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నా, ఒక పెద్ద ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నా, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి, యాక్ట్లోనో సరిగ్గా క్లారిటీ లేదు ఆ విషయం గురించి. యాక్ట్లో ఏంటి సార్, దేర్ ఈస్ నో క్లారిటీ ఇన్ యువర్ యాక్ట్, క్లారిటీ లేదు. సో వెరీ సింపుల్ సార్, ట్యాక్స్ ఇంప్లికేషన్ అంటే ఏంటి, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వబోతున్నాను, దానికి సంబంధించిన ట్యాక్స్ ఇంప్లికేషన్ ఐ డోంట్ నో ద వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. Really, I don't know what is the exact tax implication of the transaction. I have so many doubts. So, being the businessman, I will do the business or I will interpret the law. Being the businessman, I will do the business, I will interpret the law. నేను బిజినెస్ చేయాలా లేకపోతే లాని ఇంటర్ప్రెట్ చేయాలా? సార్ బీయింగ్ ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయాలి సార్, ఇంటర్ప్రెట్ చేయడానికి సమాధానం ఉన్నారు కదా సార్. ఇలా ప్రతిసారి నాకు ట్యాక్స్ ఇంప్లికేషన్ తెలియదు, ఒక కొత్త కాన్సిక్వెన్సెస్, ఒక ట్యాక్స్లో డౌట్స్ వచ్చాయి, దానికి ఎంత ట్యాక్స్ పడుతుందో నాకు తెలియదు. సో డోంట్ వరీ బిజినెస్ మ్యాన్, యూ డోంట్ వరీ. వీ నీడ్ యాక్చువల్లీ ట్యాక్స్ యాజ్ అ గవర్నమెంట్, వీ నీడ్ ఎ ట్యాక్స్. వీ డోంట్ వరీ. నేను ఒక బోర్డు పెడతాను, బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ అని. నీకు ఏదైనా ట్యాక్స్ ఇంప్లికేషన్ డౌట్స్ ఉన్నాయి అనుకో, నువ్వు వాళ్ళకి ఒక అప్లికేషన్ పడి నీ డౌట్స్ అన్నింటినీ వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేసి నీకు ఒక జడ్జ్మెంట్ ఇస్తారు. దిస్ ఈస్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ యూ హ్యావ్, దిస్ ఇస్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ యూ హ్యావ్. నీకు జడ్జ్మెంట్ ఇస్తారు, దిస్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ యూ హ్యావ్. నీకు ఇచ్చే జడ్జ్మెంట్ ఏంటంటే నీకున్న ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇది, నువ్వు ఇలా ఫాలో అవ్వు, నువ్వు దీనికి ఎంత ట్యాక్స్ కట్టు అని చెప్తారు సార్. ఓకేనా? దిస్ ఈస్ ద అడ్వాన్స్ రూలింగ్, టీమ్ లైన్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అది అనమాట. అర్థమైంది కదా సార్. ఒక బిజినెస్ మ్యాన్ని నాకు ట్యాక్స్ ఇంప్లికేషన్ తెలియట్లేదు, సో ఐ జస్ట్ మేక్ అన్ అప్లికేషన్ టు ద వన్ అథారిటీ, వాళ్ళు నాకు చెప్తారు, జడ్జ్మెంట్ ఇస్తారు అనమాట. అడ్వాన్స్ అని ఎందుకు అంటున్నానంటే సార్, ఆ జడ్జిమెంట్ యాక్ట్లో సరిగ్గా క్లారిటీ లేదు, సర్క్యులర్లో సరిగ్గా క్లారిఫికేషన్ లేదు. ఆ జడ్జిమెంట్ నేను ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వక ముందే తీసుకుంటున్నాను, ట్యాక్స్ ఇంప్లికేషన్ ముందుగానే తెలుసుకున్నాను. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అడ్వాన్స్ రూలింగ్. ఓకే, అడ్వాన్స్ రూలింగ్ అంటున్నాను సార్. డోంట్ వరీ, నువ్వు ఒక అప్లికేషన్ పడి మా బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీకి, దే డిసైడ్ దట్ వాళ్ళకి దాని ట్యాక్స్ ఇంప్లికేషన్ ఏంటో వాళ్ళు చెప్తారు, అంటే దానికి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏం ట్యాక్స్ కట్టాలి అని వాళ్ళు చెప్తారు సార్. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ సార్. ఎవరెవరు ఎలిజిబుల్ పర్సన్స్, అసలు దీన్ని అప్లై చేసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ పర్సన్స్ సార్? ఎందుకు సార్ మీరు ఎలిజిబుల్ పర్సన్ పెట్టారు సార్? ఇండియాలో ఆల్మోస్ట్ 120 crores పీపుల్ ఉంటే అందులో 5% ట్యాక్స్ కడుతున్నారు సార్, అంటే 5% కడుతున్నారు ట్యాక్స్. ఆల్మోస్ట్ ఎంత సార్ అంటే 1 crore కడుతున్నారు. ఇప్పుడు ఈ 1 crore మెంబర్స్కి సార్ నాకు శాలరీ రిటర్న్ వేసాను, నాకు తెలియట్లేదు ఏ పర్క్విజిట్ తీసుకోవాలో, నేను బీఓఆర్కి అప్లికేషన్ పెట్టేసుకుంటే వాళ్ళు చెప్తారు సార్. సార్ నేను ఒక పీజీబీపీ రిటర్న్ వేసాను, ప్రెసెంట్ ట్యాక్స్ ఎప్పుడు ఫాలో తెలియట్లేదు, నేను బీఓఆర్కి అప్లికేషన్ పెట్టుకుంటాను సార్. సార్ నేను హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, నాకు డిడక్షన్ వస్తారో అది తెలియట్లేదు సార్, సో నాకు డౌట్ ఉంది కదా నేను పెట్టుకుంటాను సార్. ఇలా ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి సార్, ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి సార్, నాట్ ఎ కేసు కదా సార్. ఇది ఎందుకు సార్ అడ్వాన్స్ రూలింగ్ జడ్జ్మెంట్, ఈ బోర్డు ఎందుకు సార్ అంటే, ఏదైనా కాంప్లెక్సిటీ ఇష్యూ ఉంటే, నీ ట్యాక్స్ ఇంప్లికేషన్లో ఏదైనా కాంప్లెక్స్ ఉంటే దాన్ని నేను సాల్వ్ చేస్తాను. ఏదైనా కాంప్లెక్స్ ఉంటే దాన్ని నేను సాల్వ్ చేస్తాను. వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. ఎవరెవరు అప్లికేషన్ సార్? మేజర్గా నేను ఎవరికి ఇస్తుంటే నాన్ రెసిడెంట్ కెన్ మేక్ అన్ అప్లికేషన్. నాన్ రెసిడెంట్ అప్లికేషన్ ఎందుకు సార్? మేజర్గా నాన్ రెసిడెంట్కే కదా సార్ డౌట్స్ వచ్చి, ఇండియాకి వచ్చి నేను బిజినెస్ చేస్తే నాకు వచ్చే ట్యాక్స్ ఇంప్లికేషన్. సో నాన్ రెసిడెంట్ కెన్ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ ద పర్పస్ దేనికోసం సార్? టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్. టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్. టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ సార్. ఓకే, టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్. ఓకేనా? టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్, ఇట్ ఈస్ ఎగ్జామ్ ఓరియంట్. టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్ సార్ దేని గురించి? నేను ఫ్యూచర్లో ట్రాన్సాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నా, దాని గురించి అయినా అయ్యి ఉండొచ్చు, లేదా నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అండర్టేకింగ్ చేసా, దాని గురించి అయినా అయ్యి ఉండొచ్చు. టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఆల్రెడీ అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్స్, ఎట్ టు బి అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్స్. ఆల్రెడీ అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్, ఎట్ టు బి అండర్టేకింగ్ సార్. అంటే చేయబోయే ట్రాన్సాక్షన్స్కైనా చేసే ట్రాన్సాక్షన్స్కైనా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంకొకటి ఏంటంటే, ఒక రెసిడెంట్ ఉన్నాడు, ఒక నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాడు. ఓకే, ఒక నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్ ఎంటర్.
ఒక రెసిడెంట్ ఒక నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాడు. ఇట్ వెరీ క్లియర్ కదా. ఒక రెసిడెంట్ ఉన్నాడు, ఒక నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్, సో నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్, ఈ నాన్ రెసిడెంట్కి అప్లికేషన్ చేసుకోవడానికి టైం లేదు. సో రెసిడెంట్ వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్లో గవర్నమెంట్ అడుగుతున్నాడు, సార్ నేను వీళ్ళతో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాను, వాట్ ఈస్ ద మై ట్యాక్స్ ఇంప్లికేషన్స్. సార్ నేను ఒక రెసిడెంట్ని ఒక నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాను, నేను ఒక నాన్ రెసిడెంట్తో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతాను, వాట్ ఈస్ మై ట్యాక్స్ ఇంప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద, వెరీ సింపుల్ సార్. ఒక రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ మేక్ అన్ అప్లికేషన్ టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్. ఏటికి సార్? టు నో ద ట్యాక్స్ ఇంప్లికేషన్ బోత్ సార్, అదర్ టేకెన్ ట్రాన్సాక్షన్ టేకెన్ ట్రాన్సాక్షన్. సార్ సమ్ టైమ్స్ వీళ్ళతో పాటు ఒక స్పెసిఫైడ్ రెసిడెంట్ సార్, ఎవరు రెసిడెంట్ కూడా రెసిడెన్షియల్ ట్రాన్సాక్షన్ సార్, కానీ మినిమం తన ఎంటర్ అయ్యే ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉండాలో తెలుసా సార్? 100 crores సార్ మోర్ ఉండాలి సార్. ఏ రెసిడెంట్, నేను వెళ్ళి అడ్వాన్స్ రూలింగ్కి వెళ్తానంటే ఒప్పుకోరు సార్ వాళ్ళు. 100 crores సార్ మోర్ ఉండాలి, 100 crores సార్ మోర్ ఉండాలి. ఓకే, 100 crores సార్ మోర్ ఉండాలి. రెసిడెంట్ ఉన్నారు సార్, 100 crores సార్ మోర్ ఉండాలి సార్, మినిమం 100 crores సార్ మోర్ ఉండాలి ట్రాన్సాక్షన్ వాల్యూ. వీళ్ళు సార్ దిస్ ఈజ్ ద పర్సన్ సార్ ఎలిజిబుల్ సార్. ఎవరెవరు? నాన్ రెసిడెంట్, రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అండ్ రెసిడెంట్ సార్. దీంతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఇచ్చాను సార్, పిఎస్యూ సార్. పిఎస్యూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు సార్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. దేనికోసం సార్ పిఎస్యూ అంటే? పిఎస్యూ అడిగింది సార్ హౌ టు కంప్యూట్ ద టోటల్ ట్యాక్స్ లయబిలిటీ, ఇలాంటి విషయాల గురించి సార్. ఎందుకంటే పిఎస్సీ బుక్స్ ఆల్వేస్ కాంప్లికేటెడ్ సార్, పిఎస్సీ ఈజ్ ఆల్వేస్ గవర్నమెంట్ అథారిటీ. సో టు నో హౌ టు కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్. Yes, are you able to understand my points? Yes, are you able to understand my point? Speed అవుతుందా కాన్సెప్ట్ ఏమన్నా? హలో, are you able to understand my points or not? Yes sir, okay done. PSC to know the computer total income, to know the computer total income. Okay na, to know the computer total income, how to know the computer total income. Sir దీంతో పాటు నెక్స్ట్ గార్ ప్రొవిజన్స్ ఏంటంటే, ఇది రెసిడెంట్ అయినా చేయొచ్చు, సారీ ఇది రెసిడెంట్ అయినా పెట్టవచ్చు, నాన్ రెసిడెంట్ అయినా పెట్టవచ్చు, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏంటంటే సార్, నేను ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాను, దానికి గార్ ప్రొవిజన్స్ అప్లై అయితేయా లేవా? అదే సార్, అదే the main theme. The application made by the resident అయినా చేయొచ్చు, నాన్ రెసిడెంట్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గార్ ప్రొవిజన్? విల్ డిస్కస్ ఇన్ ద గార్ ప్రొవిజన్ చాప్టర్స్, డోంట్ వరీ సార్. టు నో ఏమని తెలుసుకోండి, whether the GAR provisions is attracted to the whatever the transaction I am going to be enter or whatever the already enter అయిన transactions కి, to know the GAR provision applicability తెలుసుకోవడానికి. To know the GAR provision applicability. This is the applicability. వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు సార్. వీళ్ళు తప్ప ఎవ్వరు ఆ అడ్వాన్స్ రూలింగ్ అప్లై చేసుకోకూడదు. ఓకేనా సార్? సార్ ఎవరికి అప్లై చేయాలి సార్ అంటే, ఈ పర్సన్స్ ఎవరికి అప్లై చేయాలి సార్? స్టెప్ 2 ఎవరికి అప్లై చేయాలి చెప్పాలి. అప్లికేషన్ మేడ్ టు ద బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీకి సార్. బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ, ఈ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరికి అప్లై చేయాలి సార్? బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీకి అప్లికేషన్ చేయాలి సార్. ఎందులో చేయాలి సార్? వైట్ పేపర్లో ఇస్తే సరిపోతుందా? వీ నీడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ సార్. ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో అప్లై చేయాలి సార్. ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో అప్లై చేయాలి. నెక్స్ట్ సార్, ఈ బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ ఎవరు ఉంటారు సార్? వెరీ సింపుల్ సార్, ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు. దే ఆర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఐటీఓ సార్. ఆఫీసర్స్ కూడా ఎలా సార్ అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఐటీ. వీళ్ళకి అప్లికేషన్ చేయాలి. ఓకే సార్, అప్లికేషన్ చేయాలంటే ఊరికేనే ఉంటుందా? దే నీడ్ సమ్ ఫీజ్. వాట్ ఈస్ ద ఫీజ్ సార్? ఫీజ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫీజ్? ఫీజ్ ఫర్ అప్లికేషన్ సార్. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సార్. సింపుల్ సార్, ఈ ఫీజుని 2 విధాలుగా డివైడ్ చేసాం సార్. పిఎస్యూకి అయితే
ఆల్వేస్ 10,000. పిఎస్యూకి అయితే ఆల్వేస్ 10,000. పిఎస్యూకి అయితే ఆల్వేస్ 10,000. అదర్ ఎస్ఎస్సీస్ ఉంటారు కదా సార్, అదర్ అంటే రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అదర్ ఎస్సీకి ట్రాన్సాక్షన్ బట్టి సార్, ట్రాన్సాక్షన్ బట్టి చూడండి సార్, సింపుల్ సార్. అప్ టు 100 crores ఉంది సార్ ట్రాన్సాక్షన్. 2 lakhs ఫీజ్ సార్. 100 crores టు 300 crores ఉంది సార్. 5 lakhs, sometimes more than 300 crores ఉంది సార్. 10 lakhs. This is your fee, sir. This is your fee, 10 lakhs. Okay. ఓకేనా గైస్, దట్స్ ఇట్. అదర్ ఎస్సీకి ఇది సార్, పిఎస్యూకి ఇది. సింపుల్ సార్. నెక్స్ట్ ఇలా అప్లికేషన్ పెట్టాక ఏం చేస్తాం, వాట్ ఈస్ ద ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొసీజర్ గురించి మాట్లాడుతుంది. ఇదంతా మనం అప్లికెంట్ ఏం చేశారు సార్, ఈ మేక్ అన్ అప్లికేషన్ పెట్టారు. ఎవరికి సార్ అప్లికేషన్ పెట్టింది, ఎవరికి, బిఓఆర్కి అప్లికేషన్ పెట్టారు సార్. ఈ బిఓఆర్ ఏం చేసిందంటే ఈ అప్లికేషన్ షేర్ చేసింది సార్ ఒకరికి. సిసిఐటి, సిఐటి వీళ్ళకి షేర్ చేసింది. ఎందుకు సార్ వాళ్ళకి షేర్ చేసింది, ఊరికే సార్ పని లేక టైం పాస్ సార్? లేదు సార్, ఒక విషయం తెలుసుకోవడానికి షేర్ చేసి అంటే ఒక విషయం టు నో ద సార్ వాట్ ఎవర్ ద మ్యాటర్ దే మేకేనా. వాళ్ళు ఏదైతే విషయానికి వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్కి వచ్చారో, ఏ మ్యాటర్కి అయితే వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్కి వచ్చారో, ఏ మ్యాటర్కి అయితే వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్కి వచ్చారో, జస్ట్ మినిట్ సౌండ్ వస్తుంది. ఓకే సార్, టు నో ద పీసీఐడి ఏమన్నా సార్, వాళ్ళు ఏదైతే మ్యాటర్ అప్లికేషన్ పెట్టారో ఆ మ్యాటర్ ఏమైనా పెండింగ్ ఉందా అథారిటీ ముందు. సేమ్ మ్యాటర్, సేమ్ సార్. నేను ఒక విషయాన్ని అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళాను, నాట్ ఓన్లీ ట్యాక్స్ ఇంప్లికేషన్, ఏదైనా అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళాను సార్, అదే సేమ్ మ్యాటర్ పెండింగ్ ఉందా అథారిటీ ముందు, అప్పీల్లో ఏమైనా పెండింగ్ ఉందా, టు నో. ఏమని సార్, matter is pending before the authorities. Matter on pending ఉంది సార్. దే క్లియర్లీ రిప్లైడ్, వాళ్ళు రిప్లై ఇవ్వాలి సార్ దానికి. ఏమంటే నో సార్ లేదు, పెండింగ్ లేదు. ఎస్ ఉంది సార్. ఇప్పుడు క్వశ్చన్ సార్, పెండింగ్ లేదు, వెరీ సింపుల్ సార్. దే ఆర్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్. దే ఆర్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్. ఓకేనా సార్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తాను, ఐ విల్ యాక్సెప్ట్ ద అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తారు సార్, వాడు యాక్సెప్ట్ చేస్తారు అప్లికేషన్. యాక్సెప్ట్ ద అప్లికేషన్. ఓకే, యాక్సెప్ట్ ద అప్లికేషన్. సార్ పెండింగ్ ఉంది సార్, ఏ లెవెల్ ఆఫ్ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది, ఏ ఎస్ఎస్సీది ఏ లెవెల్ ఆఫ్ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది. చెక్ ద చెక్ పాయింట్ ఏంటంటే సార్, ఏ లెవెల్ ఆఫ్ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది సార్. మన దగ్గర ఉన్న 2 అథారిటీ ఉంటాయి సార్. ఒకటి ఐటీ అథారిటీ, ఏ లెవెల్ ఆఫ్ అథారిటీ దగ్గర పెండింగ్ చూడండి. ఆల్ ఎస్ఎస్సీస్, నో ఓన్లీ పిఎస్యూకి అయితే. ఆల్ ఎస్సీ సార్, ఐటీ అథారిటీ, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, ఐటీఐటీ, హైకోర్ట్, సుప్రీంకోర్టు సార్. నాకు ఆల్ ఎస్సీస్ అదర్ దాన్ పిఎస్యూ సార్. పిఎస్యూ కాకుండా చెక్ చేసుకోవాలి, అదర్ దాన్ పిఎస్యూ కాకుండా చెక్. ఆల్ ఎస్సీస్ అదర్ దాన్ పిఎస్యూ సార్. సార్ నా కేసు పెండింగ్ బిఫోర్ ద ఐటీ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది సార్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్. సార్ నా కేసు ఐటీఐటీ దగ్గర పెండింగ్ ఉంది సార్, ఐటీఐటీ దగ్గర పెండింగ్ ఉంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్, ఐ రిజెక్ట్ యువర్ అప్లికేషన్. సార్ హైకోర్టు దగ్గర పెండింగ్ ఉంది సార్. సరే, కింద స్థాయి వాళ్ళ దగ్గరనే పెండింగ్ ఉంది, ఇంకా హైకోర్టు దగ్గరికి అక్కడ నాట్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్, రిజెక్ట్. సార్ సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ ఉంది సార్, నాట్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్, ఐ రిజెక్ట్ సార్. ఓకే, ఐ విల్ రిజెక్ట్ దిస్ అప్లికేషన్. ఓకే, సింపుల్ సార్. నెక్స్ట్ పిఎస్యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పిఎస్యూ గురించి మాట్లాడుతాను సార్. పిఎస్యూకి ఐటీ అథారిటీ దగ్గర పెండింగ్ ఉంది సార్, యాక్సెప్ట్ సార్. ఐటీ దగ్గర పెండింగ్ ఉంది, యాక్సెప్ట్ చేస్తాను ఈ అప్లికేషన్ని సార్. ఐటీఐటీ దగ్గర పెండింగ్ ఉంది సార్, సేమ్ మ్యాటర్, ఏం పర్లేదు సార్, యాక్సెప్ట్. సార్ హైకోర్టు దగ్గర పెండింగ్ ఉంది సార్, నాట్ యాక్సెప్ట్. సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ ఉంది సార్, నాట్ యాక్సెప్ట్. ఈ సిచ్యువేషన్లో మాత్రం రిజెక్ట్ చేస్తాం. ఓకే, ఈ సిచ్యువేషన్లో మాత్రం రిజెక్ట్ చేస్తాం. ఓకేనా సార్, దట్ ఈస్ ద థీమ్ సార్.
అయిపోయింది సార్. ఆఫ్టర్ అయిపోయాక తర్వాత ఏం చేస్తాడంటే తను వీ కెన్ గో విత్ మెటీరియల్స్. ఇప్పుడు మనం మెటీరియల్లోకి వెళ్దాం. సో దిస్ ద మెటీరియల్ ఐ హ్యావ్ టు రిటర్న్ ఐ విల్ షేర్ ఇట్ ఫర్ యూ. సార్ మీ దగ్గర మెటీరియల్ షేర్ చేశాను చూడండి సార్. సార్ చూడాలి సార్ ఎవరో సార్ నాన్ రెసిడెంట్ మేక్ అన్ అప్లికేషన్ రెసిడెంట్ టు నేవ్ ద ట్యాక్స్ లైబిలిటీ అది అన్నారు. నెక్స్ట్ రెసిడెంట్ ఎంటరింగ్ into the tax liability 1000 crores or more. PSU for computation of the total income. నెక్స్ట్ రెసిడెంట్ ఆర్ అన్నారు లేదా అగ్రిమెంట్ టు ప్రపోజ్ టు అండర్టేక్ ద గాడ్. సార్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరు చేయాలి ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో చేయాలి సార్. మేనర్ కూడా ఫీజ్ సార్ 10,000 PSCకి అదర్స్కి అయితే 2 lakhs 3 lakhs అండ్ 10 lakhs 5 lakhs. ఇది ఆల్రెడీ మాట్లాడాను సార్. వన్స్ ఏం చేయాలి సార్ ఫార్వర్డ్ చేయాలి సార్ PACDకి CSCకి వెదర్ ఎనీ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద అథారిటీ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి సార్. షల్ రిజెక్ట్ సార్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తాడంటే సార్ PSUకి అయితే హైకోర్టు దగ్గర సుప్రీంకోర్టు దగ్గర ఉంటే రిజెక్ట్ చేసేస్తాడు సార్. అదర్స్కి అయితే ఐటీ దగ్గర కానీ ఐటీ దగ్గర కానీ ఎవరి దగ్గర రిజెక్ట్ చేస్తారు సార్. నెక్స్ట్ ఇంకొక కేసులో కూడా రిజెక్ట్ చేస్తారు సార్. ఈ విషయం మ్యాటర్ ఆఫ్ వాల్యుయేషన్కి సంబంధించింది రిజెక్ట్ చేస్తారు సార్. కావలేదు సార్ ఉంది. సో ఇది ఇలా చేస్తారు. ఇలా చేశాక నెక్స్ట్ ఇంకొక విషయం ఇది ఒక ఫస్ట్ పాయింట్ చెక్ చేస్తారు. స్టెప్ నెంబర్ 1లో వాళ్ళకి పంపించేస్తారు. స్టెప్ నెంబర్ 1 ఇది చేస్తారు. స్టెప్ నెంబర్ 2లో ఏం చేస్తాడంటే చెక్ చేసుకుంటుంది. స్టెప్ నెంబర్ 2లో సార్ నెక్స్ట్ లెవెల్ చెకింగ్ ఏం చేస్తాడంటే అప్లికేషన్ని సార్ దిస్ మ్యాటర్ రిలేటెడ్ టు వాల్యుయేషనా అంటే మీరు అడుగుంది ఏమైనా వాల్యుయేషన్ రిలేటెడ్ ఇష్యూస్ నన్ను ఎందుకు అడుగుతారు సార్. గో టు ద ఆస్క్ ద వాల్యుయర్. ఐఎమ్ ద నాట్ అ రెస్పాన్సిబుల్ ఐఎమ్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్ టు గివ్ ద జడ్జ్మెంట్. మ్యాటర్ రిలేటెడ్ టు ద ఫెయిర్ మార్కెట్ వాల్యుయేషనా అని చెక్ చేయాలి సార్. ఇక మ్యాటర్ రిలేటెడ్ టు ద ఫెయిర్ మార్కెట్ వాల్యుయేషన్ ఎస్ సార్ నో రిజెక్ట్ సార్ యువర్ అప్లికేషన్ ఇస్ విల్ రిజెక్ట్. ఓకేనా సార్ సింపుల్లీ సార్ ద మ్యాటర్ మీరు ఏదైతే మ్యాటర్ అడ్వాన్స్ రూలింగ్ వెళ్ళారు అది వాల్యుయేషన్ రిలేటెడ్ అయితే ఆ అప్లికేషన్ వ్యాలిడ్ అప్లికేషన్ అయితే ఇన్వాలిడ్ అప్లికేషన్. థర్డ్ సార్ వన్స్ ఇది కూడా అయిపోయింది సార్. వాల్యుయేషన్ కూడా చెక్ చేశాను అదర్ కూడా చెక్ చేశాను. నెక్స్ట్ ఆ కేసు మీరు ఎలా ఉందండి సార్ ఆ ట్రాన్సాక్షన్ ఎలా డిజైన్ చేశారంటే ద ట్రాన్సాక్షన్ ఈ డిజైన్ టు అవాయిడ్ ద ట్యాక్స్ లైబిలిటీ. ఆ ట్రాన్సాక్షన్ మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే డిజైన్ చేశారో ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఉందంటే మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ గురించి అడుగుతున్నారో ఆ ట్రాన్సాక్షన్ ప్రైమా ఫేసి ఎలా డిజైన్ చేశారంటే ఏదైతే ట్రాన్సాక్షన్ గురించి మీరు ట్యాక్స్ ఇంప్లికేషన్ అడుగుతున్నారనుకో ద ప్రైమా ఫేసి ఆఫ్ ది ట్రాన్సాక్షన్ డిజైన్ టు అవాయిడ్ ద ట్యాక్స్ లైబిలిటీస్. ఇలా ఉంటే కూడా అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తుంది సార్ టు అవాయిడ్ ద ట్యాక్స్ లైబిలిటీ. బట్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చాను సార్. దే గివెన్ ఎక్సెప్షన్ టు దిస్. వాట్ ఈస్ ఎక్సెప్షన్? What is an exception? I will be on this. Okay, now what is an exception? Sir, what is an exception? What is an exception? Okay, now what is an exception? Very simple, sir. What is an exception? అంటే సార్ ఒక రెసిడెంట్ కానీ ఒక నాన్ రెసిడెంట్ కానీ ఒక PSU కానీ వేశారు సార్. ఏమంటే వాళ్ళు గాడ్ ప్రొవిజన్ అప్లికబిలిటీ తెలుసుకోవడానికి ఇలా ట్రాన్సాక్షన్ డిజైన్ చేస్తారు సార్. సింపుల్లీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ ఎలా ఉందంటే ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి చేశారు కానీ అప్లికేషన్ ఎందుకు పెట్టారో తెలుసా సార్. దీనికి ఏమైనా గాడ్ ప్రొవిజన్స్ అప్లై చేశారు టు నో ద గాడ్ ప్రొవిజన్ అప్పుడు మాత్రం యాక్సెప్ట్. ఓకే సార్ వన్స్ ఇది అన్నీ అయిపోయాక ఈ వెరిఫై ద జెన్యూనెస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ సార్. నెక్స్ట్ గివ్ ద ఆర్డర్ ప్రొనౌన్స్ చేయాలి సార్. ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్ ఎన్ని డేస్ సార్ 6 months. 6 months ఫ్రమ్ ద అప్లికేషన్. యూ వాంట్ నోట్ ఇట్ 6 months. 6 months from the application into 6 months. Okay na 6 months. Okay done sir. Sir once 6 months అయిపోయింది. 6 months అయిపోయాక సార్ ఈ ఆర్డర్ మీద ఎవరెవరు బైండింగ్ అయి ఉండాలి బైండ్ అవ్వాలి ఆర్డర్ మీద ఇచ్చేసాం జడ్జ్మెంట్ ఇచ్చేసాం ఎవరెవరు బైండ్ అయి ఉండాలి 3% సార్. సింపుల్లీ 3%. ఓకే సారీ సార్ ఎవరెవరు బైండ్ అయి ఉండాలి దీని మీద అంటే అప్లికెంట్ సార్, నెక్స్ట్
ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరి పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరి పర్సన్ నేను అప్లికేట్ చేశాను, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరి నేను అప్లికేట్ చేశాను. నెక్స్ట్ ట్యాక్స్ అథారిటీస్ అప్ టు లెవెల్ ఆఫ్ సిఐటి. సార్ కొంచెం నాకు నచ్చలేదు సార్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ అగ్రీవ్డ్ సార్, అగ్రీవ్డ్ అయ్యాను సార్, అగ్రీవ్డ్ ద ఆర్డర్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ సార్, అగ్రీవ్డ్ అయ్యాను సార్, అడ్వాన్స్ రూలింగ్. ఓకేనా సార్, అగ్రీడ్ అయ్యాను సార్. ఏం చేయమంటుందంటే సార్ జస్ట్ అప్పీల్కి వెళ్ళండి. ఎవరి దగ్గరికి సార్? హైకోర్టు దగ్గరికి వెళ్ళండి. ఎన్ని డేస్ సార్? వితిన్ 30 days from the date of receipt of 60 days sir, within 60 days from the date of receipt of notice. Okay na, within 60 days from the date of receipt of notice. Okay na, within 60 days from the date of receipt of notice. Sir నాకు టైం సరిపోలేదు సార్, ఫర్దర్ కావాలని ఇంకో 30 days ఇస్తాను. ఓకేనా సార్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అడ్వాన్స్ రూలింగ్ గైస్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అడ్వాన్స్ రూలింగ్. చూడండి సార్. సార్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్డర్ ఇస్తారు సార్, కానీ అందులో వేకెన్సీ ఉన్నప్పుడు, అంటే ఇద్దరు ఉన్న చోట దగ్గర ఒక్కళ్ళే ఉంటారు సార్, అలాంటి ఆర్డర్ ఇస్తారు సార్. ఆ కారణం చేత మీరు చెప్పకూడదు నాకు వేకెన్సీ వల్ల నా ఆర్డర్ కరెక్ట్ కాదని. ఓకేనా, దట్ ఈస్ సార్ 6 months సార్. అప్పీల్ టు ద హైకోర్ట్ సార్ విత్ ఇన్ 6 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫర్దర్గా 6 days ఇస్తారు సార్. ఎనీ డౌట్ సార్ ఫర్ దిస్ కాన్సెప్ట్? ఎనీ డౌట్ ఫర్ దిస్? ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇఫ్ ఎనీ డౌట్ ఐ విల్ గో ఫర్ ద DTAA. ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్ గైస్? నా వాయిస్ ఏమైనా స్లో వస్తుందా? క్లియర్గానే ఉంది కదా స్క్రీన్ వాయిస్? సో చాట్ బాక్స్లో పెట్టాలి, డౌట్ ఉందా? ఓకేనా ద వే ఆఫ్ టీచింగ్? ఓకేనా? లేకపోతే మీకు బుక్ చూస్తూ చెప్పంటే అలానే చెప్తాను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా చేస్తాను. ఓకే ఓకే డన్. సౌందర్య గారు ఓకే. లాస్య గారు ఓకే. హరిబాబు గారు నాట్ ఓకే. లాస్య గారు ఓకే సార్ ఓకే. సార్ హరిబాబు గారు మీ గురించి మన దగ్గర ఉండే 2-3 కాబట్టి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి సార్ ఒక్కరిద్దరికైనా. ఎస్ సార్ ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకే సార్, can I go to the next concept sir? This is all about the advanced ruling. Please do the questions on this concept. If you want questions I will share the PDF also. సార్ DTAA నెక్స్ట్ నేను చెప్పేది DTAA. ఓకే sir, it gives almost 10+ marks sir in your exam. In CA final level it gives a 6 marks, but in your CA final level it gives a 10+ marks. Okay na, 10+ marks. Very simple sir, DTAA. Sir, I am Ashok, tax faculty sir. నేను ఏం చేశానంటే సార్, సార్ నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్తో చెప్తాను సార్, ఏమనుకోకుండా. నేపాల్ వెళ్ళాను, నేపాల్ వెళ్ళి ట్యాక్స్ సెమినార్ ఇచ్చాను సార్. ట్యాక్స్ సెమినార్ ఇచ్చాను. ఓకే, ట్యాక్స్ సెమినార్ ఇస్తే నాకు ఒక వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్ ఆ సెమినార్ కోసం. ఓకే సార్, 1,00,000 రూపాయలు ఇచ్చారు. కెప్ట్ అసైడ్ దిస్ ఎగ్జాంపుల్ సార్. సార్ ఏ కంట్రీ అయినా ట్యాక్స్ ఛార్జ్ చేయాలంటే 2 రూల్స్ ఉంటాయి సార్. ట్యాక్స్ ఛార్జ్ చేయాలంటే 2 రూల్స్ ఉంటాయి. ట్యాక్స్ ఛార్జింగ్కి 2 రూల్స్ ఉంటాయి ఏ కంట్రీ అయినా. One is resident rule, one is source rule. One is resident rule, one is source rule. Okay na, one is resident rule, one is source. Sir, what is the resident rule? Resident rule అంటే ఏం లేదు సార్. సార్ తను ఈ కంట్రీలో రెసిడెంట్ అయితే, ఈ కంట్రీలో
రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఎంటైర్ గ్లోబల్ ఇన్కమ్ ఇక్కడ ట్యాక్సిబుల్ సార్. ఎంటైర్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్సిబుల్, ఎంటైర్ గ్లోబల్ ఇన్కమ్ ఇండియా ఇక్కడ ట్యాక్సిబుల్ సార్. ఎంటైర్ గ్లోబల్ ఇన్కమ్ ఇక్కడ ట్యాక్స్. ఓకే సార్. సోర్స్ రూల్ అంటే ఏం లేదు సార్, వెరీ సింపుల్ సార్. సోర్స్ రూల్ అంటే ఏదైతే ఇన్కమ్ ఈ కంట్రీలో జనరేట్ అవుతుందో, మా కంట్రీలో ఏ ఇన్కమ్ సార్, ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ అవర్ కంట్రీ ట్యాక్సిబుల్ సార్. ఎవరు ట్యాక్స్ కట్టాలి సార్? అందరూ సార్, ఆల్. ఎవరైనా ఒక నాన్ రెసిడెంట్ వచ్చాడు సార్, ఇండియాలో ఇన్కమ్ జనరేట్ చేశారు, ట్యాక్స్ కట్టాల్సిందే. జనరేటింగ్ సోర్స్ ఇండియాలో ఉంటే ట్యాక్స్ దిస్ సార్. వన్ ఈజ్ ద రెసిడెంట్ రూల్, వన్ ఈజ్ ద సోర్స్ రూల్. ఓకేనా గాయ్స్? వన్ ఈజ్ ద రెసిడెంట్ రూల్, వన్ ఈజ్ ద సోర్స్. వెరీ సింపుల్ సార్. వన్ ఈజ్ ద రెసిడెంట్ రూల్, వన్ ఈజ్ సార్. ఇండియా ఏం ఫాలో అవుతుంది సార్? ఇండియా బోత్ రూల్స్ ఫాలో అవుతుంది సార్. ఇండియా ఏ రూల్ ఫాలో అవుతుంది? బోత్ సార్. రెసిడెంట్ రూల్ ఫాలో అవుతుంది, సోర్స్ రూల్ ఫాలో అవుతుంది. సింపుల్లీ సార్, ఇండియాలో జనరేట్ అయిన ఇన్కమ్కి ఇండియన్ ట్యాక్స్ కట్టాలి, నాన్ రెసిడెంట్ ట్యాక్స్ కట్టాలి. రెసిడెంట్ రూల్ అంటే ఒక రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఉన్నాడు, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఉన్నాడు, తన గ్లోబల్ ఇన్కమ్ మొత్తానికి ట్యాక్స్ కట్టాలి. గ్లోబల్ ఇన్కమ్ మొత్తానికి ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? గ్లోబల్ ఇన్కమ్ మొత్తానికి ట్యాక్స్ కట్టాలి. మై క్వశ్చన్ ఈజ్, ఓకే సార్, మనం ఎక్కడ ఉన్నాం సార్? ఈ ఎగ్జాంపుల్లో ఉన్నాం సార్. అశోక్ అనేటోడు రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. అశోక్ ఈజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకేనా సార్? సో వీళ్ళు ఏం చేశారు? నేపాల్ అనేది సోర్స్ రూల్ ఫాలో అవుతుంది సార్. ట్యాక్స్కి సోర్స్ రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా? సోర్స్ రూల్ ఫాలో అవుతుంది. సో నేపాల్లో 10% ట్యాక్స్ కట్టేశారు సార్. 1 lakh రూపీస్ అంటే 10,000 ట్యాక్స్ కట్టాడు. ఇండియాలో కూడా ట్యాక్స్ కట్టాలా లేదా? ఇండియాలో కూడా ట్యాక్స్ కట్టాలి. ప్లీజ్ ఆన్సర్ టు మై సార్. ఇండియాలో కూడా ట్యాక్స్ కట్టాలి సార్. ఎంత? 1 lakhకి 30% సార్. 30,000 సార్. సరే ఏమైంది సార్? ఇక్కడ ఏమైంది సార్? సేమ్ ఇన్కమ్కి, ఒకే ఇన్కమ్కి ట్యాక్స్డ్ ట్వైస్ సార్. ట్యాక్స్డ్ ట్వైస్. అంటే డిఫరెంట్ జ్యుడిక్షన్లో ఒకే ఇన్కమ్కి 2 చోట్ల ట్యాక్స్ అయింది సార్. ఒకే ఇన్కమ్కి 2 చోట్ల ట్యాక్స్ అయింది. అర్థమవుతుందా? ఒకే ఇన్కమ్కి 2 చోట్ల ట్యాక్స్ అయింది. 2 చోట్ల ట్యాక్స్, ఒకటి ఇండియాలో అయింది, ఒకటి నేపాల్లో. ఓకేనా? ఒకటి ఇండియాలో అయింది, ఒకటి నేపాల్. ఇది ఏమవుతుంది సార్? దిస్ లీడ్స్ టు ఏ డబుల్ ట్యాక్సేషన్. It leads to a double taxation. It leads to a double tax. Okay na? It leads to a double tax. Okay na guys? It leads to a double tax. Okay. సో ఏమైందంటే సార్, ఇది ఇట్లా జరిగితే అట్లా సార్, ఒకే ఇన్కమ్కి 2 చోట్ల ట్యాక్స్ పెడితే కష్టం కదా సార్. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే సార్, ఇండియన్ గవర్నమెంట్, నేపాల్ గవర్నమెంట్ కూర్చొని మళ్ళీ సిట్ టుగెదర్, దే కమ్ టుగెదర్, దే సిట్ టుగెదర్, దే ఫామ్ అని ఒక అగ్రిమెంట్ ఫామ్ చేశారు సార్. వాళ్ళు ఇలా దీన్ని అవాయిడ్ చేయాలి మనం ఎలాగైనా, ఒక అగ్రిమెంట్ ఫామ్ చేశారు. ఆ అగ్రిమెంట్ని మనం టెక్నికల్గా ఏమంటామంటే సార్, DTAA అంటాం. DTAA అగ్రిమెంట్ అంటాం. ఓకేనా? డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అంటాం. ఈ అగ్రిమెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఎందుకు ఫామ్ చేశారు? ఊరికి ఈ అగ్రిమెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అంటే వెరీ సింపుల్ సార్, టు అవాయిడ్ ద డబుల్ ట్యాక్సేషన్. ఇలా వచ్చిన డబుల్ ట్యాక్సేషన్ అవాయిడ్ చేయడానికి. ఓకే, టు అవాయిడ్ ద డబుల్ ట్యాక్సేషన్. నెక్స్ట్, టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్. టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, టు రికవరీ ఆఫ్ ది ట్యాక్స్. టు రికవరీ ఆఫ్ ది ట్యాక్స్ సమ్ టైమ్స్. సార్ మీకు క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ అంటే 3 పాయింట్స్ రాస్తే మీకు సరిపోతుంది ఫర్ థియరిటికల్ పాయింట్. ఓకేనా సార్? వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నాం, డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ ఏం చేస్తారంటే, టు అవాయిడ్ ద డబుల్ ట్యాక్సేషన్, టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్, టు రికవరీ ఆఫ్ ది ట్యాక్సెస్. ఓకేనా? టు అవాయిడ్ ద డబుల్ ట్యాక్సేషన్, టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్, టు రికవరీ ఆఫ్ ది ట్యాక్సెస్. ఓకే ఓకే సార్. సార్ ఇక DTAAలో ఎన్ని మెథడ్స్ ఉంటాయి సార్? DTAAలో దీన్ని మనం ఏమంటాం అంటే బైలేటరల్ మెథడ్ అంటాం సార్. బైలేటరల్ అగ్రిమెంట్ అంటాం. ఇద్దరు కలిసి రాస్తున్న అగ్రిమెంట్ దీని ఏమంటుంది అంటే బైలేటరల్ అగ్రిమెంట్. I given the 2 methods sir. I suggested the 2 methods. Method 1 is the exempt method. Method 1 is the credit method. Sir, what is the exempt method? What is the credit method? Sir, exempt method లో ఇప్పుడు సోర్స్ కంట్రీలో ట్యాక్స్ కట్టారు కదా, నేపాల్లో ట్యాక్స్ కట్టారు కదా, ఇండియాలో రెసిడెంట్ కంట్రీ ఉంది కదా సార్, అక్కడ ఏదైతే ట్యాక్స్ కట్టారు, ఎంత ట్యాక్స్ కట్టారు సార్? అక్కడ 10,000 కట్టారు కదా, 1,00,000 ఎగ్జామ్ సార్. ఇక్కడ ఎగ్జామ్ రెసిడెంట్ కంట్రీలో ఎగ్జామ్, ఇండియాలో ఎగ్జామ్ చేస్తారు. కానీ క్రెడిట్ మెథడ్ అలాగా సార్. క్రెడిట్ మెథడ్ ఏంటంటే ఇండియాలో 30,000 ట్యాక్స్ కట్టు యాజ్ పర్ రూల్, అక్కడ 30,000 ట్యాక్స్ కట్టు. ఓకేనా? అక్కడ 30,000 ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు.
కానీ ఏదైతే సోర్స్ కంట్రీలో నువ్వు ట్యాక్స్ కట్టావో దాన్ని రెసిడెంట్ కంట్రీలో రిలీఫ్గా క్లెయిమ్ చేసుకో. వెరీ సింపుల్ సార్. 30,000 minus 10,000 20 minus 20,000 ఇలా రిలీఫ్. దీస్ ఆర్ 2 మెథడ్స్. వీ హ్యావ్ వన్ ఈజ్ ఎగ్జామ్డ్ మెథడ్, వన్ ఈజ్ క్రెడిట్ మెథడ్. వన్ ఈజ్ ఎగ్జామ్ మెథడ్, వన్ ఈజ్ క్రెడిట్ మెథడ్. దీన్ని బయలుదేరు సార్. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎవరిని ఓవర్ రైట్ చేయగలుగుతున్నారు? ఓకేనా? డిటిఏ ప్రొవిజన్స్ వర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవిజన్. సార్ DTA provisions versus income tax act provisions. My question is DTA provisions versus income tax act provisions. ఓకేనా? DTA provisions versus income tax act provisions. సార్ ఏం లేదు, DTAలో కొన్ని ప్రొవిజన్స్ ఇలా ఉన్నాయి సార్. ఏ బాబు, ఏ ఇన్కమ్కి ట్యాక్స్ కట్టు, బి ఇన్కమ్కి ట్యాక్స్ కట్టు, కానీ సికి కట్టకు, డికి కట్టకు. ఓకేనా? సికి కట్టకు, డికి కట్టకు. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఇలా ఉంది సార్. ఏకి కట్టకు, బికి కట్టకు, సి ఇన్కమ్కి ట్యాక్స్ కట్టు, డి ఇన్కమ్కి ట్యాక్స్ కట్టు. సో మై క్వశ్చన్ ఈస్, నేను ఈ ప్రొవిజన్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలా, ఈ ప్రొవిజన్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలా? సార్ దేర్ ఈస్ వన్ రూల్ ఇన్ ద లా, ఆల్వేస్ వన్ దీస్ రూల్ ఇన్ ద స్పెసిఫిక్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్. ద స్పెసిఫిక్ రూల్ ఆల్వేస్ ప్రివేల్ ద జనరల్ రూల్. మనకు తెలుసు కదా సార్, స్పెసిఫిక్ రూల్ ఆల్వేస్ ప్రివేల్ ద జనరల్ రూల్ ప్రివేల్ చేస్తుంది. అంటే వాట్ ఈస్ ద కన్క్లూజన్ సార్? ఏదైతే DTA రూల్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని ఆటోమేటిక్గా ప్రివేల్ చేస్తాయి. ఏదైతే DTA రూల్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని ఆటోమేటిక్గా ప్రివేల్ చేస్తాయి. సో వెరీ సింపుల్ సార్. ఏదైతే DTA రూల్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని అదే, అంటే ఏ ఇన్కమ్ బి ఇన్కమ్ మాత్రమే ట్యాక్సిబుల్, సి ఇన్కమ్ డి ఇన్కమ్ ఎగ్జామ్ట్. ఏ ఇన్కమ్ బి ఇన్కమ్ మాత్రమే దీని ఇలానే ట్యాక్స్ కట్టాలి. నువ్వేం చెప్పావు నాకు సంబంధం లేదు. సార్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్తుంది సార్, అక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ చేద్దాం అవుట్ సైడ్ ఇండియాలో, నీ DTA చెప్తుంది లేదా ట్యాక్స్ కట్, పే ట్యాక్స్, దట్స్ ఇట్ సార్. DTA ప్రొవిజన్స్ ఆల్వేస్ ఓవర్ రైడ్ ద ఇన్కమ్ ట్యాక్స్ సార్. ప్రొవిజన్స్ గురించి కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చాను సార్ నేను. I give some exception to this. I try to give some exception. What is the exception? In the sense? Rate sir, exception to the rate. Rate ko okadaనికి మాత్రం whichever is beneficial అయితే అది follow. Whichever is beneficial to the SSC ఉంటే అదే follow. Whichever is beneficial to the SSC ఉంటే అదే follow. Whichever is beneficial to the SSC, ఏదైతే beneficial to the SSC ఉంటుందో అది follow. Whichever is beneficial to the. Sir, are you able to catch up my point? Are you able to catch up my point? Yes. Are you able to catch up my point? Yes. Okay, it is a beneficial to this. ఏం లేదు సార్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏం లేదు సార్, DTA 25% ఉంది సార్ ట్యాక్స్ రేటు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏమో 30% ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏమో 30%. సార్ ఏది నేను తీసుకోవాలి సార్? విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు ద SSC. ఐఎమ్ టాకింగ్ అబౌట్ DTA తీసుకోవాలి 25%. ఓకేనా? DTA తీసుకోవాలి 25%. ఓకే సార్, DTA తీసుకోవాలి. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు ద. ఓకే సార్, ఈ ఎగ్జాంపుల్ కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం సార్. సార్ DTAలో ఏ ఇన్కమ్ బి ఇన్కమ్ ట్యాక్స్ కట్టు, సి ఇన్కమ్ డి ఇన్కమ్ కట్టు. ఎంత పర్సెంటేజ్ సార్? 25%. సార్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకు, బి ఇన్కమ్కి ట్యాక్స్ కట్టకు, సికి డికి కట్టు, సారీ 10% కట్టు ట్యాక్స్ రేట్. ఓకేనా? 10% కట్టు. ఓకేనా? 10% ట్యాక్స్, 25% ట్యాక్స్. సో DTA ప్రొవిజన్స్ సార్, నేను తీసుకోవాల్సిన రేట్ మాత్రం ఇది.
తీసుకోవాల్సిన రేట్ మాత్రం 10%, కానీ కట్టాల్సిన ట్యాక్స్ మాత్రం యాజ్ పర్ దిస్ DTAAA ప్రకారం ఏబీకే ట్యాక్స్ కట్టాలి, కానీ తీసుకోవాల్సిన రేట్ ఏంటి సార్? 10% తీసుకోవాలి. నేను ఇచ్చిన ఎక్సెప్షన్ ఏంటి సార్? ఓన్లీ రేట్కే ఇచ్చాను, ప్రొవిజన్స్ మాత్రం ఆల్వేస్ దీనే ప్రొవైడ్ చేస్తాయి. సింపుల్ సార్, సింపుల్. వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే కట్టాల్సింది ఏకి బికి ట్యాక్స్ కట్టాలి at the rate of 10%. At the rate of 10%, at the rate of 10%, at the rate of 10%. Okay na, at the rate of 10%. Okay, that is the origin. But sir, ఈ రేట్ ఎగ్జామ్షన్ ఉంది చూడండి, ఈ రేట్ ఎగ్జామ్షన్ is not available to the foreign companies. ఈ రేట్ ఎగ్జామ్షన్ ఉంది చూడండి సార్, ఈ రేట్ ఎగ్జామ్షన్ is not available to the foreign company. ఓకేనా, దిస్ రేట్ ఎగ్జామ్షన్ is not available to the foreign company. వాట్ ఈస్ సార్? ఏం లేదు సార్, DTAAలోనేమో ఫారిన్ కంపెనీకి 30% ఉంది, ఇన్కమ్ ట్యాక్స్లోనేమో 40% ఉంది. సార్ వెరీ సింపుల్, వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్ అంటే సార్, ఆల్వేస్ ఫర్ ద ఫారిన్ కంపెనీ యూ టేక్ ద 40% ఓన్లీ. సార్ వై అనేది నేను రెగ్యులర్ క్లాస్లో చెప్పగలుగుతాను. ఆల్వేస్ టేక్ ద ఫారిన్ కంపెనీకి మాత్రం ఇవన్నీ పట్టించుకోవచ్చు సార్. 40% ఉంది. ఓకేనా సార్? ఓకే, చూద్దాం. DTAAలో సార్ పే ద ట్యాక్స్ ఫర్ ద ఏ కంపెనీ, బి కంపెనీ, సి కంపెనీ, డి కంపెనీ. ఏ కట్టు, బి కట్టు, సి కట్టకు, డి కట్టు. ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం ఫారిన్ కంపెనీస్ ఏ కట్టకు, కానీ బి కట్టకు, బి కట్టు, సి కట్టు, డి కట్టకు. బట్ దీంట్లో ఉన్న 40%, బట్ దీంట్లో ఉందేమో 30% ఫారిన్ కంపెనీ. సార్ వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే, సార్ ఓన్లీ రేటుకు మాత్రమే సార్, అది రేటుకు మాత్రమే, మిగతా టైం సార్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న రేటే తీసుకోవాలి సార్ ఇక్కడ, ఎందుకంటే ఆల్వేస్ 40% తీసుకోవాలి ఫారిన్ కంపెనీ. వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే సార్, టేక్ 40% తీసుకోండి. నెక్స్ట్ టేక్ 40% తీసుకొని జస్ట్ ఏ బి ట్యాక్స్ పెట్టేసి, జస్ట్ ఏకి బికి ట్యాక్స్ అయితే, ఓకేనా? ఏకి బికి ట్యాక్స్ అయితే 40%, అంటే ఇంకా రేట్ దాంట్లోనే ఎక్సెప్షన్ ఉంది, రేట్ దాంట్లోనే ఎక్సెప్షన్ ఉంది. ఐ హోప్ దట్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్స్ అండ్ మై కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా సార్? ఏకి బికి ట్యాక్స్ కట్టండి 40%. ఓకేనా సార్? దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్. ఓకే, ఓకేనా గైస్? ఏంటో సార్ ఏంటో చెప్తున్నారు అనుకుంటున్నారు సార్. ఒక ఎన్ఆర్ ఉన్నాడు సార్. ఏం సార్ మీరు బుక్ చూడకుండా చదవట్లేదండి సార్? అవసరం లేదు సార్, మీకు కాన్సెప్ట్ రీకలెక్ట్ అవ్వాలి. మై ఇంటెన్షన్ ట్రై టు రీకలెక్ట్ ద కాన్సెప్ట్. ఒక ఎన్ఆర్ ఉన్నాడు సార్. మామూలుగా రెగ్యులర్ క్లాస్లో అయితే ఏం చేస్తామంటే కాన్సెప్ట్ చెప్పేసి తర్వాత 5 minutes టైం ఇచ్చి బుక్ చదువుకోమని చెప్తాం, అంటే మనం రాసిన బుక్ చూస్తే 1 inch. ఒక ఎన్ఆర్ ఉన్నాడు సార్, తను ఏంటంటే క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నాడు సార్, ఇండియన్ గవర్నమెంట్ నుంచి. జస్ట్ వన్ ఏం అడుగుతున్నాడు సార్, టీఆర్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు, ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరా బాబు అంటున్నాం ఒక ఎన్ఆర్. ఓకేనా? క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలండి. అలాంగ్ విత్ టీఆర్సీ నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి సార్. ఏంటంటే పాన్ ఆఫ్ ది ఎస్ఎస్సి, స్టేటస్ ఆఫ్ ది ఎస్ఎస్సి, అంటే తను ఎక్కడ రెసిడెన్షియల్ స్టేటస్, అంటే డేట్ ఆఫ్ బర్త్, కంపెనీ అయితే ఇన్కార్పొరేషన్, అండ్ ట్యాన్, పాన్ ఉంటుంది కదా సార్, ట్యాన్, ఆ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్, సర్టిన్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ ఆ కంట్రీలో ఉన్న ట్యాక్స్ ఐడెంటిఫికేషన్, దీంతో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్, సమ్ అదర్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దిట్ ఈస్ ఆల్ అబౌట్ టీఆర్సీ సర్టిఫికేట్. ఓకేనా? ఇంకొక సెక్షన్ మిగిలిపోయింది సార్ దీంతో పాటు, దాన్ని సెక్షన్ 90A అంటారు. సెక్షన్ 90A ఇది మీ బుక్లో కూడా ఉంది. సెక్షన్ 90A ఏంటంటే సార్ అథారిటీ. వాట్ ఈస్ ద సెక్షన్ 90A?
సెక్షన్ 90 ఏంటంటే ఇది ఆల్ అబౌట్ స్పెసిఫైడ్ అసోసియేషన్ గురించి మాట్లాడు. DTAA కింద స్పెసిఫైడ్ అసోసియేషన్. స్పెసిఫైడ్ అసోసియేషన్ గురించి మాట్లాడు. వాట్ ఈస్ ద స్పెసిఫైడ్ అసోసియేషన్ అంటే? స్పెసిఫైడ్ అసోసియేషన్ అంటే ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మా స్పెసిఫైడ్ అసోసియేషన్? వెరీ సింపుల్, డోంట్ వరీ. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటారు మా స్పెసిఫైడ్? సార్ వాట్ ఈస్ ద స్పెసిఫైడ్ అసోసియేషన్? సార్ ఏదైనా ఒక అసోసియేషన్ యాజ్ పర్ ద లా ఫామ్ అయినప్పుడు, యాజ్ పర్ ద లా అంటే కంపెనీ కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ICA యాక్ట్ ప్రకారం ఫామ్ అవ్వాలి సార్. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది కదా సార్. ICMA కాస్ట్ అకౌంటెంట్, ఓకేనా సార్. నెక్స్ట్ RBI, ఇలా ఇది స్పెసిఫైడ్ అసోసియేషన్. స్పెసిఫైడ్ అసోసియేషన్ మీన్స్ అంటే సార్ అది ఒక యాక్ట్ ప్రకారం, ఒక రూల్ ప్రకారం వర్క్ అండర్ ద లా, లైక్ RBI ఇవన్నీ సార్. సో ఇక్కడ ICMA ఉంది కదా సార్, ఇండియాలో ఉన్న ICMA దుబాయ్లో ఉన్న ICMAతో ఎంటర్ అవుతుంది కదా సార్ అగ్రిమెంట్స్. ఏమని సార్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అక్కడ ఎగ్జామ్ రాస్తే పర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇలా వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతుంది. ఇలా స్పెసిఫైడ్. దీన్ని ఏమంటారు సార్? దీన్ని కూడా DTAA అని అంటారు. దాన్ని గౌన్ చేసి సెక్షన్ 91 సార్. సింపుల్ సార్. వన్ స్పెసిఫైడ్ అసోసియేషన్ ఎవరైతే ఇండియాలో ఉంటే ఎంటర్ అగ్రిమెంట్ విత్ అదర్ స్పెసిఫైడ్ అసోసియేషన్, అవతల ఇన్ కంట్రీలో ఉన్న స్పెసిఫైడ్ అసోసియేషన్ కూడా అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంది. దానికోసం గౌన్ చేసి సెక్షన్ 90. ఓకేనా సార్? లాస్ట్ సార్. సార్ వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ సెక్షన్ 91 సార్? సెక్షన్ 91 సార్ మనకు వచ్చింది. సెక్షన్ 91 ఎప్పుడు వచ్చిందంటే సార్, దిట్ ఈస్ ద యూనిలేటరల్ సార్. యూనిలేటరల్ అగ్రిమెంట్. దిస్ ఈస్ అన్ యూనిలేటరల్ అగ్రిమెంట్. వన్ సైడ్ సార్ ఇది. యూనిలేటరల్ అగ్రిమెంట్ అంటే సార్ నో DTAA అగ్రిమెంట్. అసలు వాళ్ళిద్దరి మధ్య DTAA అగ్రిమెంట్ లేకపోతే ఏం సార్? ఇంకేం సార్, మా ఇద్దరి మధ్య DTAA లేదు. నేను ఎప్పుడు ట్యాక్స్ కట్టుకుని చచ్చిపోవడమైనా? నా జీవితం మొత్తం ట్యాక్స్ అయినా? డబ్బులు ఉండవా? సంపాదిస్తాను, నేవాళ్ళు వెళ్ళాను, చెప్పాను, అక్కడ 10% ట్యాక్స్ అను, ఇక్కడ 30%, 40% అను, 60 అను, నా ఫ్లైట్ టికెట్లు 20,000. ఇక ఇంకా నాకు మిగిలిన నేను ఎందుకు సెమినార్ ఇవ్వాల్సింది? ఎవరి కోసం ఇవ్వాలి సెమినార్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఐ గివింగ్ ద సెమినార్? మై క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఐ మీన్ గివింగ్ ద సెమినార్? నేను సెమినార్ ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి సెమినారు? అదన్నో ఇదన్నో ఏదంటే అదన్నో ఎందుకు ఇవ్వాలి నేను సెమినార్? సెమినార్ ఎందుకు ఇవ్వాలి? ఇంకే మీ ఇద్దరికి అగ్రిమెంట్ లేకపోతే నాకేంటి? మీ ఇద్దరికి అగ్రిమెంట్ లేకపోతే నాకేంటి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇందులో కొన్ని పాయింట్స్ ఇచ్చాను సార్. సార్ DTAAలో 2 అగ్రిమెంట్స్ ఉంటాయి సార్. కాంప్రహెన్సివ్ DTAA అగ్రిమెంట్, రిస్ట్రిక్టెడ్ DTAA అగ్రిమెంట్. అంటే ఇది మీ ICMAలో ఉంటుంది సపరేట్గా. 2 టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఒకటి కాంప్రహెన్సివ్, రిస్ట్రిక్టెడ్. కాంప్రహెన్సివ్ అంటే సార్ ఎవ్రీ ఇన్కమ్కి సంబంధించి అగ్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఇన్కమ్కి సంబంధించిన అగ్రిమెంట్. రిస్ట్రిక్టెడ్ అంటే కొన్ని పాయింట్స్ గురించి అగ్రిమెంట్ ఉంటుంది సార్. కొన్ని పాయింట్స్ గురించి అగ్రిమెంట్ సార్. ఇలా ఎవరికైనా ఉందా మనకి రిస్ట్రిక్టెడ్ DTAA అంటే? పాకిస్తాన్కి మనకు ఉంది రిస్ట్రిక్టెడ్ DTAA అగ్రిమెంట్ సార్. ఓన్లీ కొన్ని పాయింట్స్ గురించి మనకి వాళ్ళకి సామాన్యంగా అగ్రిమెంట్. దిస్ ఇస్ సెకండ్ MCQ పాయింట్. కాంప్రహెన్సివ్ అంటే ఎవ్రీ ఇన్కమ్ గురించి అగ్రిమెంట్ సార్. ఎవ్రీ ఇన్కమ్ గురించి దే హ్యావ్ అగ్రిమెంట్. ఎవ్రీ ఇన్కమ్ గురించి అగ్రిమెంట్ ఉంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద యూనిలేటరల్ అగ్రిమెంట్? అసలు యూనిలేటరల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? యూనిలేటరల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద యూనిలేటరల్ అగ్రిమెంట్? వాట్ ఈస్ ద యూనిలేటరల్ అగ్రిమెంట్? సార్ అసలు అగ్రిమెంటే లేదు సార్ వాళ్ళకి నాకు. సో వాట్ ఈస్ ద పొజిషన్ సార్? నేను ఏం చేయాలి సార్? ఒక ట్యాక్స్ పర్సన్ని నో DTAA లెవెల్ మీ ఇద్దరికి గొడవలు వస్తే యాజ్ అ ట్యాక్స్ పర్సన్గా నేను ఏం చేయాలి సార్? నువ్వు అక్కడికి వెళ్ళి ఇన్కమ్ ఏం చేద్దాం? ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ సార్. ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ సార్. మై ప్రొఫెషన్ ఈజ్ టు గో విత్ సమ్ అదర్ ప్లేసెస్, టు టీచ్ ద లెక్చర్స్, టు బ్రింగ్ ద మనీ టు ఇండియా. అంతే కదా సార్? సో అసలు DTAA లేదు. వాట్ ఈస్ ద సేమ్ అంటే నేను రిలీఫ్ ఇస్తాను, నువ్వేం టెన్షన్ తీసుకోక మచ్చా. ఐ గివ్ సమ్ రిలీఫ్. ఓకేనా? అయితే ఏదైనా సమ్ రిలీఫ్ సార్, రిలీఫ్ ఇస్తాను నీకు. DTAA అగ్రిమెంట్ లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు. గివ్ రిలీఫ్ టు యూ అంటే ఏదైతే రిలీఫ్ ఇస్తాను, నువ్వు ఏదైతే ట్యాక్స్ కట్టావు దాని మీద ఎంత ఎక్స్టెంట్ రిలీఫ్ ఇద్దాం, మాట్లాడుకుందాం రిలీఫ్ ఇద్దాం. కానీ ఈ సెక్షన్ 91 అప్లై అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. వాట్ ఈస్ ద కండిషన్? ఫస్ట్ కండిషన్ సార్, నువ్వు ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలి. రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి. వాళ్ళకి మనకి DTAA అగ్రిమెంట్ ఉండకూడదు. అంతే కదా సార్? లేకపోతే ఉంటే ఏం చెప్తా సార్? DTAA అగ్రిమెంట్ ఉంది సార్. యాజ్ పర్ అగ్రిమెంట్ ఏం చెప్తే అది చేస్తా. అంతే. అగ్రిమెంట్ ఏం చెప్తే అది చేస్తా. అగ్రిమెంట్ ఏం చెప్పింది అది చేస్తా. అగ్రిమెంట్ ట్యాక్స్ పేని చంపేస్తా. సార్ నాట్ లైక్ దట్. అగ్రిమెంట్ ఎలా ట్యాక్స్ కట్టమంటే అలా ట్యాక్స్ కడతా యాజ్ పర్ నో DTAA. నెక్స్ట్ సార్, తను ఏం చేయాలి సార్? ఫారిన్లో ఇన్కమ్ ఎర్న్ చేసి ఉండాలి కదా సార్. సార్ ఫారిన్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తేనే కదా సార్ ఈ కష్టాలని మనకి.
ఇండియాలో ఇన్కమ్ ఏం చేయకూడదు కదా, ఫారిన్లో ఇన్కమ్ ఏం చేసి ఉండాలి. ఎర్న్డ్ ద ఇన్కమ్ ఇన్ ద ఫారిన్ ఆర్ ఫారిన్ ఇన్కమ్, ఇలా రాయండి సింపుల్. ఎర్న్డ్ ద ఇన్కమ్ ఇన్ ద ఫారిన్, ఓకేనా. ఎర్న్డ్ ద ఇన్కమ్ ఇన్ ద ఫారిన్, ఫారిన్లో ఇన్కమ్ ఏం చేసి ఉండాలి, ఓకేనా. నో డిడిఎఫ్, ఎర్న్డ్ ద ఇన్కమ్ ఇన్ ద ఫారిన్, రెసిడెంట్ ఇన్ ఇండియా, ఎర్న్డ్ ద ఇన్కమ్ ఇన్ ద ఫారిన్. నెక్స్ట్ సార్, వాట్ ఈస్ సెకండ్ థీమ్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి, వాట్ ఈస్ పే ట్యాక్స్ ఆన్ సచ్ ఇన్కమ్. ఎక్కడ సార్ పే ట్యాక్స్ ఆన్ సచ్ ఇన్కమ్, ఇన్ ఫారిన్, పే ట్యాక్స్ ఆన్ సచ్ ఇన్కమ్ ఇన్ ఫారిన్. సార్ ఇంకొక క్వశ్చన్, ఈ రెండు కండిషన్స్ నేను రిలీఫ్ చేయాలని ఇంకొక సిచ్యువేషన్ సార్. సార్ ఆ ఇన్కమ్ డబుల్ టైం ట్యాక్స్ అయి ఉండాలి సార్, మ్యాండేటరీగా డబుల్ టైం ట్యాక్స్ అయి ఉండాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు, డబుల్ టైం ట్యాక్స్ అయి ఉండాలి, డబుల్ టైం ట్యాక్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఏదో ఒక ఇన్కమ్ ఏం చేశారు సార్, ఎక్కడ, ఫారిన్లో, అది ఫారిన్లో ట్యాక్స్ అయి ఉండాలి, ఇండియాలో కూడా ట్యాక్స్ అయి ఉండాలి. అప్పుడే రిలీఫ్ ఇస్తాను సార్ నేను, అప్పుడే రిలీఫ్ ఇస్తాను. లేకపోతే నేను ఎందుకు రిలీఫ్ ఇస్తాను, నేను ఎందుకు ఇవ్వాలి సార్ రిలీఫ్, మై క్వశ్చన్, నేను ఎందుకు ఇస్తాను సార్ రిలీఫ్, ఎందుకు ఇస్తాను, రెండు చోట్ల ట్యాక్స్ అవుతుంది. సార్ ఒక ఇన్కమ్ ఉంది, ఇండియాలో ఏం చేశారు, అసలు 91 అసలు వస్తుందా చేతిలోకి రాదు. ఒక ఇన్కమ్ ఉంది, ఫారిన్లో ఏం చేశారు, ఫారిన్లో ట్యాక్స్ సార్, ఇండియాలో ఎగ్జామ్. 91 కమ్ టు ద పిక్చర్ సార్, నో సార్, నో 91, ఓకే. ఒక ఇన్కమ్ ఉంది, ఫారిన్లో ఏం చేశారు, ఫారిన్లో ఎగ్జామ్, ఆ ఇన్కమ్ ఫారిన్లో ఎగ్జామ్, ఇండియాలో మాత్రం ట్యాక్స్. సార్ దీనికి 91 వస్తుందా, నో సార్, వై, ఎందుకంటే డబుల్ టైం కావాలి కదా సార్ ట్యాక్స్, ఓన్లీ ఈ సిచ్యువేషన్లో మాత్రమే 91 ఈజ్ కమ్ టు ద పిక్చర్. యూ వాంట్ రైట్ ఇట్ గైస్. ఓకేనా, దట్ ఈస్ అ వెరీ 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 సింపులెస్ట్ విషయం, ఓకే. సార్ ఇంతే సార్, అయిపోయింది సార్. మరి ఎలా సార్ ఇన్కమ్ని క్లెయిమ్ చేసుకోవడం, ఎలా ఫారెన్ ఇన్కమ్ని క్లెయిమ్ చేసుకోవడం, ఎలా సార్ రిలీఫ్ ఎలా తెచ్చుకోవాలి సార్, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా, అందుకే కదా నేను ఓకేనా. హౌ టు కంప్లీట్ ద రిలీఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్, తనకి ఇండియాలో ఇన్కమ్ ఉంది, ఫారెన్లో ఇన్కమ్ ఉంది. ఇండియాలో 3 lakhs ఉంది, ఫారిన్లో 6 lakhs హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, ఓకే. సార్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నెట్ ఆఫ్ సార్, అన్ని పోను, బిజినెస్ లాస్ ఉంది, ఇది బిజినెస్ ఇన్కమ్, అదే ఫారిన్ ఎంత ఉంది, 2 lakhs ఉంది, ఓకే. అదే మిస్టేక్కి ఇక్కడ ఎక్కడ ఉంది సార్, ఫారిన్ సార్, డివిడెంట్ ఇన్కమ్ కూడా ఉంది, ఎక్కడి నుంచి ఉంది సార్, ఇండియాలో ఉంది డివిడెంట్ ఇన్కమ్. దీంతో పాటు ఇంకొక ఇన్కమ్ సార్, రాయల్టీ ఉంది ఫారిన్లో. రాయల్టీకి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 7 lakhs, కానీ దానికి ఒక ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది సార్, 50,000 ఈజ్ ఎక్స్పెన్సెస్, ఓకే సార్. ఇది తనకు వచ్చిన ఇన్కమ్, ఓకే సార్. క్యాలిక్యులేట్ చేద్దాం సార్, హౌ టు కంప్లీట్ ద రిలీఫ్. స్టెప్ నెంబర్ 1, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. స్టెప్ నెంబర్ 1, సార్ అన్ని ఇన్కమ్స్ తీసుకోవాలి సార్, అన్ని ఇన్కమ్, ఫారిన్ ఇన్కమ్ని ఇండియన్ ఇన్కమ్ని కంప్లీట్గా తీసుకోవాలి. హౌస్ ప్రాపర్టీ, $6 lakhs, CGBP ఇన్కమ్
ఇక్కడ ఎంత సార్ ఇండియన్ ఇన్కమ్ ఎంత సార్ 3 lakhs. ఓకేనా సార్ బిజినెస్ లాస్ వచ్చింది 2 lakhs, కానీ దీనికి ఒక కండిషన్ పెట్టాడు సార్ అక్కడ. వాడు ఏం చెప్పాడంటే ఫారెన్లో నాట్ ఎలిజిబుల్ టు సెట్ అప్ సార్, నాట్ ఎలిజిబుల్ టు సెట్ అప్ ఫారెన్లో. అర్థమవుతుందా? ఫారెన్లో నాట్ ఎలిజిబుల్ టు సెట్ అప్. ఫారెన్లో తను ఎలిజిబుల్ కాదు సార్ సెటప్ చేసుకోవడానికి. మై క్వశ్చన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు సెట్ అప్ ఇన్ ఫారెన్, ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు సెట్ అప్ ఇన్ ఫారెన్. ఫారెన్లో తను ఎలిజిబుల్ కాదు సార్ సెటప్ చేసుకోవడానికి. సో ఇండియాలో సెటప్ కాదు సార్. ఒకటి సార్, మీరు ఏ ఇన్కమ్ నేను ఇండియాలో ట్యాక్స్ కట్టమంటే ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వండి, ఫారెన్ రూల్స్ కాదు. ఫారెన్లో నువ్వు ఎలిజిబుల్ టు సెటప్ కాదా అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ ప్రాపర్టీ కనుకునేటప్పుడు మీకు ఉన్న అడ్జస్ట్మెంట్ అయినా మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తారు, కానీ అక్కడ నాట్ ఎలిజిబుల్ టు క్లైమ్ ద డిడక్షన్, కానీ ఇక్కడ ఎలిజిబుల్ కదా ఇక్కడ. సో మీరు ఏం చేయాలి సార్ అంటే లెస్ బిజినెస్ లాస్ ఎంత సార్ 2 lakhs, ఎంత వచ్చింది సార్ 1 lakh వచ్చింది. డివిడెంట్ అదర్ సోర్స్ ఓఎస్ గ్యాస్ డివిడెంట్. డివిడెంట్ ఇన్కమ్ ఒక 3 lakhs. గ్రాస్ అప్ సార్, వై గ్రాస్ అప్ గైస్, వై గ్రాస్ సార్? మీకు సపోజ్ ఇలా వస్తుంది సార్, డివిడెంట్ ఫ్రమ్ ద డొమెస్టిక్ కంపెనీ అంటారు, ఇన్కమ్ ఫ్రమ్ ద డొమెస్టిక్ కంపెనీ అనుకో సార్, అది నెట్ ఆఫ్కున్నట్టు. అంటే మీకు ఒక టీడీఎస్ ప్రొవిజన్ తెలియాలి సార్. సార్ మీకు టీడీఎస్లో కూడా 8 to 10 మార్క్స్ వస్తాయి మీకు మీ ఎగ్జామ్కి, మీరు చెక్ చేసుకోండి. బట్ మీ సిఎంఏ ఫైనల్ సిలబస్లో మాత్రం లేవు. ఫర్ దట్ దానికోసం నేను చేయగలిగింది ఏంటంటే నా సిఏ ఫైనల్ డిటీ మ్యారథాన్లో 4 hours ఓన్లీ టీడీఎస్ఏ టీచ్ చేశాను, ఓన్లీ 4 hours ఓన్లీ టీడీఎస్ఏ టీచ్ చేశాను. జస్ట్ లిజన్ దట్ టీడీఎస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ద మార్క్స్. యూఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ వాట్ ఆఫ్ ద 8 to 10 ఉన్నాయి కదా, అవి మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా సార్? డివిడెంట్ గ్రాసప్ సార్, గ్రాసప్ అని ఎందుకు అంటున్నా అంటే చెప్తాను సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే నేను చదువుకునేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది, ఇన్ డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ద డొమెస్టిక్ కంపెనీ అన్నాడు సార్, డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ద డొమెస్టిక్ కంపెనీ అన్నాడు. సో ఏమైందంటే డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ద డొమెస్టిక్ కంపెనీ అంటే ఇన్కమ్ కదా, నేను డైరెక్ట్ డివిడెంట్ తీసేసుకుని వేసుకున్న ట్యాక్స్ సార్. కానీ టీడీఎస్లో ఒక ప్రొవిజన్ సార్ 193 ఏంటంటే సార్, ఇఫ్ ఎనీ డివిడెంట్ పెయిడ్ బై ద డొమెస్టిక్ కంపెనీ టు ద ఇండివిజువల్ ఆర్ ఎనీ పర్సన్ రెసిడెంట్ పర్సన్ 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తాను సార్. సో నాకు వచ్చిన నేను ఇన్కమ్ అల్లే డివిడెంట్ రిసీవ్డ్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు, రిసీవ్డ్ ఎంత సార్ అంటే 90% రిసీవ్ చేసుకున్నా. సో ఇక్కడ గ్రాసప్ కాకుండా రిసీవ్డ్ అన్నాడు అనుకుంటారు, ఆ 3 lakhs అనేది 90%కి ఈక్వల్. ఈ మేక్ ఇట్ ఫర్ ద 100% చేసుకోవాలి, మేక్ ఇట్ ఫర్ ద 100% చేసుకొని అప్పుడు ట్యాక్స్ అప్పుడు ఇన్కమ్గా తీసుకోవాలి. గ్రాసప్ అని అన్నాడు అనుకోండి సార్, ఆల్రెడీ టీడీఎస్ గ్రాస్ చేసి వచ్చింది. లేదు సార్ డివిడెంట్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి సార్, మీ క్వశ్చన్లో డివిడెంట్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి సార్. చూడండి ఇన్ యువర్ క్వశ్చన్ డివిడెంట్ రిసీవ్డ్ అన్నాడు, ఎక్కడి నుంచి సార్? ఫారిన్ కంపెనీస్ రిసీవ్ అయితే ప్రాబ్లం లేదు సార్, ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ రిసీవ్ అయింది అనుకోండి, ఏదైతే డివిడెంట్ ఇచ్చాడో అది ఈక్వల్ టు 90%, అది ఈక్వల్ టు 90%, ఎందుకంటే 10% టీడీఎస్ పోయింది. కానీ గ్రాసప్ అన్నాడు సార్ మీ ఎగ్జామ్లో, అది ఈక్వల్ టు 100% యాజ్ ఈజ్గా తీసుకోండి. సో డివిడెంట్ 3 lakhs ఉంది కదా సార్, అది డివిడెంట్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి సార్, అది ఈక్వల్ టు 90% కాబట్టి యూ మేక్ ఇట్ సెన్స్ వాట్ ఈస్ 100% అనేది చేసుకోండి. 3 lakhs డివైడెడ్ బై 90% అనేసి మీకు ఒక అమౌంట్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టండి. ఓకే ఓకే సార్, డివిడెంట్ 3 lakhs. నెక్స్ట్ రాయల్టీ సార్, సార్ రాయల్టీ 7 lakhs వచ్చింది, కానీ 50,000 ఎక్స్పెండిచర్ 6,50,000, మొత్తం ఎంత అంటే 9,50,000. 1 lakh 6 lakhs plus 1 lakh 7 lakhs 7 lakhs plus 16,50,000 16,50,000 టోటల్. కానీ మీకు తెలియదు కదా సార్, మీకు తెలుసు కదా రాయల్టీకి మీకు డిడక్షన్ ఉంటుంది, రాయల్టీకి మీకు డిడక్షన్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిడక్షన్ సార్? చాప్టర్ 6 చాప్టర్ 6 డిడక్షన్ ఎంత సార్? 3 lakhs. $13,50,000 ఓకేనా? 13,50,000 ఓకే, 13,50,000 13,50,000 13,50,000 ఓకే, 13,50,000 ఓకేనా గైస్? 13,50,000 13,50,000 రాయల్టీకి ఒక ఇన్కమ్ ఉంటుంది, దట్ ఈస్ చాప్టర్ 6 డిడక్షన్ 13,50,000 ఓకే. దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి, ట్యాక్స్ ఆన్ 13,50,000 ట్యాక్స్ ఆన్ 13,50,000. సార్ ఓల్డ్ స్కీమే సార్, ఓల్డ్ స్కీమే అప్ టు 10 lakhs, అప్ టు 10 lakhs సార్, డైరెక్ట్ అప్ టు 10 lakhs. 2,50,000 ఇల్లు, 2,50,000 to 5 lakhs 12,500 ప్లస్ 5 lakhs to 10 lakhs
5 lakhs into 20%, 1 lakh plus 12,500. 1,12,500 plus 1,12,500. కానీ దీనికి ఏం చేయాలంటే 3,50,000 into 30%, 1,05,000. సార్ ఇక్కడ వరకు అందరూ బాగానే చేస్తారు. ఇక్కడ నుంచి వచ్చే డౌట్లు వస్తాయి మనందరికి. ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్ దీనికి ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేయాలా, సర్చార్జ్ యాడ్ చేయాలా? సార్ ఎడ్యుకేషన్ సెస్ కూడా యాడ్ చేయాలి, ఎడ్యుకేషన్ సెస్ కూడా యాడ్ చేయాలి, సర్చార్జ్ వస్తే ఇఫ్ పాసిబుల్ సర్చార్జ్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా? 12,700 into 4% ఎడ్యుకేషన్ సెస్ 8,700. దిస్ ఈస్ ద ట్యాక్స్. సార్ నెక్స్ట్ దిస్ ఈస్ ద ట్యాక్స్. స్టెప్ నెంబర్ 2లో ఉంటుందంటే కంప్యూట్ యువర్ యావరేజ్ ట్యాక్స్. కంప్యూట్ యువర్ యావరేజ్ ట్యాక్స్. కంప్యూట్ యువర్ యావరేజ్ ట్యాక్స్. ఓకేనా? కంప్యూట్ యువర్ యావరేజ్. యావరేజ్ ట్యాక్స్ ఎలా వస్తుంది సార్? సార్ గ్రాస్ ట్యాక్స్. సార్ ఎందుకు గ్రాస్ ట్యాక్స్ అన్నానంటే బై నెట్ టోటల్ ఇన్కమ్ ఇంటూ 100. సార్ గ్రాస్ ట్యాక్స్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేశారో ఇది ఇస్ ద గ్రాస్ ట్యాక్స్. కానీ దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్ చేయకూడదు సార్. నాట్ అడ్జస్టింగ్ ఎనీ TDS, TCS, MAT అడ్జస్ట్మెంట్, MAT క్రెడిట్ అడ్జస్ట్మెంట్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమీ చేయకూడదు సార్. వాట్ ఈస్ ద ట్యాక్స్ క్యాలిక్యులేషన్? దానికి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయకూడదు సార్. అండ్ నెట్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ ట్యాక్స్ ఎంత సార్ మనకు వచ్చింది? 22,6250. సార్ నెట్ టోటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద నెట్ టోటల్ ఇన్కమ్? ఎంత సార్ నెట్ టోటల్ ఇన్కమ్? ఏది తీసుకోవాలి సార్? ఆఫ్టర్ చాప్టర్ 6A డిడక్షన్ తీసుకోవాలి సార్. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ చాప్టర్ 6A డిడక్షన్ తీసుకోవాలి. నెట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6A డిడక్షన్ తీసుకోవాలి. దిస్ నాట్ యువర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ ద నెట్ టోటల్ ఇన్కమ్ 13,50,000. సార్ ఎంత సార్ నాకు వచ్చిన యావరేజ్ ట్యాక్స్ అంటే 16.75%. ఈ యావరేజ్ ట్యాక్స్ని ఫారిన్ ట్యాక్స్తో కంపేర్ చేయండి. కంపేర్ విత్ ద ఫారిన్ ట్యాక్స్. ఓకేనా? కంపేర్ విత్ ద ఫారిన్ ట్యాక్స్. ఈ యావరేజ్ ట్యాక్స్ని ఫారిన్ ట్యాక్స్తో కంపేర్ చేయండి సార్. కంపేర్ విత్ యువర్ ఫారిన్ ట్యాక్స్. ఓకే సార్, ఫారిన్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఆల్వేస్ క్వశ్చన్లో ఇస్తాడు సార్. క్వశ్చన్లో గివెన్. మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్ 10% అని. 10% అని తీసుకున్నాం క్వశ్చన్లో గివెన్. సార్ ద నో క్వశ్చన్ ఈస్ గివెన్. వాట్ ఈస్ సార్? నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఏం సార్ వదిలేసి రావాలి క్వశ్చన్? మరి మీరు చెప్తారు సార్ నాట్ గివెన్. ఐ హ్యావ్ ఎ ఫార్ములా సార్. సింపుల్లీ సార్, ట్యాక్స్ పెయిడ్ ఇన్ ద ఫారిన్ ఆర్ పెయిడ్ ఆర్ డిడక్టెడ్ ఇన్ ద ఫారిన్. నెక్స్ట్ బై ఫారిన్ ఇన్కమ్. Divided in the foreign by 100. So what is your amount? What? Very simple sir. Tax paid in the foreign. This is your foreign tax rate. But మనం 10% తీసుకున్నాం సార్. Compare sir. Whichever is lower sir. 16.17%. Whichever is lower. ఏ తీసుకోవాలి సార్? 10% తీసుకోవాలి. Just lower rate into double taxed foreign income. సార్ దీన్ని ఎలా కనుక్కోవాలి సార్? వెరీ సింపుల్ సార్. మనం ఫారిన్లో ఎర్న్ చేసే ఇన్కమ్ ఎంత సార్? ఏమేమి ఇన్కమ్స్ ఎర్న్ చేస్తాం సార్? వీఆర్ ఇన్ ద 2 ఇన్కమ్స్. వన్ ఈజ్ ద రాయల్టీ, వన్ ఈజ్ ద హౌస్ ప్రాపర్టీ. బిజినెస్ లాస్ కూడా వచ్చింది సార్. రాయల్టీ ఎంత ఎర్న్ చేసాం? 7 lakhs ఎర్న్ చేసాం సార్. హౌస్ ప్రాపర్టీ ఎంత చేసాం? 6 lakhs ఎర్న్ చేసాం సార్. బిజినెస్ లాస్ ఎంత వస్తుంది మనకి? 2 lakhs వచ్చింది బిజినెస్ సార్. 6 lakhs తీసుకోవాలి. దిస్ ఇస్ ద డబుల్ ట్యాక్స్. అక్కడ ట్యాక్స్ అయింది, ఇక్కడ ట్యాక్స్ అయింది. ప్లస్ మై క్వశ్చన్ సార్ 7 lakhs తీసుకోవాలా? లేదా
6,50,000 తీసుకోవాలా లేదా 3,50,000 తీసుకోవాలా? సార్ నేను ఏమంటా సార్, డబ్బులుగా ట్యాక్స్ అవ్వదు సార్. అక్కడే ఇక్కడ ట్యాక్స్ అయిన ఇన్కమ్ అక్కడ ఇక్కడ ట్యాక్స్ అయిన కామన్ ఇన్కమ్ సార్. 3,50,000 కదా సార్ నీకు, ఎందుకంటే నీకు 3,00,000 నేను ఆల్రెడీ డిడక్షన్ ఇచ్చా కదా, మళ్ళీ ఎందుకు నేను దాని మీద రిలీఫ్ ఇస్తాను? ఆల్రెడీ 50,000 నీకు డిడక్షన్ ఇచ్చా, మళ్ళీ ఎందుకు రిలీఫ్ ఇస్తాను? ఓన్లీ 3,00,000 యూ కెన్ టేక్ 3,00,000 సార్. నెక్స్ట్ బిజినెస్ లాస్ అంతే కదా సార్. ఎంత ఫారిన్ కంప్లీట్ ఫారిన్ ఇన్కమ్, కంప్లీట్ రేట్ ఆఫ్ ఫారిన్ ఎంత డబుల్ ట్యాక్స్ అవుతుంది? ఈ 2,00,000 ట్యాక్స్ అవ్వలే కదా. ఆ 2,00,000 వల్ల ఇప్పుడు బిజినెస్ ఇన్కమ్ ఉంది కదా, అక్కడి నుంచి లెస్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి లెస్ చేయొద్దు? హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ నుంచి లెస్ చేయొద్దు కదా, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ నుంచి లెస్ చేయొద్దు కదా. సో రిడ్యూస్ ఫ్రమ్ దిస్ 2,00,000 ఆల్సో. 9,50,000 7,50,000 into 10%, that is 75,000 is your credit. Just reduce the 75. Just 75,000 ఇన్వెస్ట్ చేసేయండి. మీకు ఎంత వస్తుంది? 22,650 minus 7. ఓకే, దట్ ఈస్ ద సార్. ఇంక్రీజ్ దిస్ వాయిస్. సారీ వినిపించట్లేదా? హలో, వినిపిస్తుందా? ఇట్స్ ఆడిబుల్. Now it's audible. Now it's fine. Okay, done. అర్థమవుతుందా? అర్థమైంది కాన్సెప్ట్ అంతా? ఓకే, డన్. Okay, thank you. Hello. It's okay? Now it's okay? Now it's okay? So this is a way to calculate your income. Okay. సార్, ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే కాన్సెప్ట్ ఐఎమ్ డీలింగ్ విత్ ఎన్ఆర్ ట్యాక్స్ అని చెప్పేటప్పుడు మీకు చెప్తాను ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మీకు మిగిలిపోయింది అంతే సార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సార్. దీంట్లో ఒక క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు నేను దీంతో పాటు. ఇన్ కేస్ నా ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్ దీంట్లో. ఇన్ కేస్ ఫారిన్ లో ట్యాక్స్ కట్టాలంటే ఏంటి పరిస్థితి? ఐ మీన్ ఫారిన్ లో ట్యాక్స్ కట్టం కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఎగ్జామ్ లో ఇలా వస్తే మీ పరిస్థితి ఏంటి? మై క్వశ్చన్ ఈస్ వెరీ 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 సింపుల్ సార్. వెరీ వెరీ సింపుల్ సార్ మై క్వశ్చన్. ఫారిన్ లో అమౌంట్ ఇస్తాడు సార్. ఏ రేట్ తో కన్వర్ట్ చేయాలి? ఇండియన్ కరెన్సీకి ఏ రేట్ తో కన్వర్ట్ చేయాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. సార్ దీనికోసమే మనం కొన్ని రూల్స్ పెట్టాం సార్. ద రూల్స్ 115 అంటాం, 128 అంటాం. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద డిజిటబుల్ సార్, ఎక్కడైనా కానీ ఎవరు చెప్పరు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం హ్యాపెన్ టు దిస్ క్వశ్చన్. ఓకేనా సార్? మీకు ఫారిన్ అమౌంట్లు ఇస్తే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే స్పెసిఫైడ్ డేట్ సార్. ఫర్ కరెంట్ టీటీబీఆర్ రేట్ తో కన్వర్ట్ చేయాలి సార్. టీటీబీఆర్ రేట్ తో కన్వర్ట్ చేయాలి.
ఆన్ స్పెసిఫైడ్ డేట్. కానీ ఏ డేట్న కన్వర్ట్ చేయాలి ఇండియన్ కరెన్సీకి? ఏ డేట్న కన్వర్ట్ చేయాలి ఇండియన్ కరెన్సీకి అంటే సార్ ఏ రేట్న కన్వర్ట్ చేయాలంటే సార్ ఇన్ కేస్ శాలరీ ఇన్కమ్ ఉంది సార్, శాలరీ కానీ క్యాపిటల్ గెయిన్ కానీ డైరెక్ట్ కన్క్లూజన్ చెప్పేస్తాను సార్ దీనికి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కానీ నెక్స్ట్ ఒక్క సెకండ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, శాలరీస్, డివిడెంట్ కానీ డివిడెంట్ ఇన్కమ్ కానీ ఎన్ఆర్ షిప్పింగ్ బిజినెస్ చేసిన ఇన్కమ్ కానీ వీటన్నిటికీ ఒకటే రూల్ సార్. సార్ శాలరీ ఉంది, డ్యూ కానీ రిసీవ్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్లో ట్యాక్సిబుల్ సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్ శాలరీ ఎప్పుడు ట్యాక్సిబుల్ సార్? 30th ఏప్రిల్లో ట్యాక్సిబుల్ సార్. 30th ఏప్రిల్లో ట్యాక్సిబుల్. ఏప్రిల్ మంత్ శాలరీ ఎప్పుడు ట్యాక్సిబుల్ సార్? 30th ఏప్రిల్లో ట్యాక్సిబుల్. 30th ఏప్రిల్కి దీనికి డ్యూ. సో ఇలాంటి దానికి ఏ రేట్ తీసుకోవాలంటే సార్ 31st మార్చ్ రేట్ తీసుకోవాలి సార్. 31st మార్చ్ సార్ జనవరి ఉంది సార్, జనవరి శాలరీకి డ్యూ ఎప్పుడు సార్? జనవరి 31st డ్యూ సార్. సార్ దీనికి ఎగ్జాక్ట్ గా 1 month ప్రిసీడింగ్ 1 month లాస్ట్ డేట్ సార్. ప్రిసీడింగ్ 1 month లాస్ట్ డేట్ 31st డిసెంబర్ తీసుకోవాలి సార్. వీటన్నిటికి సార్ క్యాపిటల్ గెయిన్ కానీ వీటన్నిటికీ సార్ లాస్ట్ డే ఆఫ్ ది ప్రిసీడింగ్ మంత్ రేట్ తీసుకోవాలి సార్. ఓకేనా? కన్వర్షన్కి వెరీ సింపుల్. నెక్స్ట్ మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్ సార్. నెక్స్ట్ మిగిలిపోయిన ఏంటి సార్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్, పీజీబీపీ. సార్ నో క్యాపిటల్ గెయిన్, పీజీబీపీ ఇవి సార్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అవి కాకుండా వీటికి ఎప్పుడు తీసుకోవాలంటే సార్ లాస్ట్ డే ఆఫ్ ది రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ రేట్ తీసుకోవాలి. రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ సార్, లాస్ట్ డే ఆఫ్ ది రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. సో వాట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ది రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ 22-23 చేస్తున్నారు సార్. మీరు 31st మార్చ్ 2023 తీసేసుకోండి ఆ రోజున రేట్ తీసేసుకోండి. దట్స్ ఇట్ సార్. సార్ టీడీఎస్ ఉంది కదా సార్, టీడీఎస్ డిడక్ట్ చేసే అంటారు. ఆ టీడీఎస్కి ఏ రేట్ తీసుకోవాలి సార్ అంటే దానికి కూడా సేమ్ సార్. లాస్ట్ డే ఆఫ్ ది ప్రిసీడింగ్ మంత్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మేలో టీడీఎస్ డిడక్ట్ చేశాను సార్. మేలో టీడీఎస్ డిడక్ట్ చేశాను. నేనేం తీసుకోవాలంటే సార్ ఏప్రిల్ 30th రేట్ తీసుకోవాలి సార్. ఏప్రిల్ 30th ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. ఇవన్నీ ఎక్స్చేంజ్ రేట్స్ గురించి సార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద DTAA గైస్. This is today end for that. The first day got I take the only small session. Tomorrow onwards I will take the 3 hours session. Sir, you really enjoy the my session. Lavanya Lasya garu and evaro iddaru unnaru manaki. Soundarya garu. Okay na my sessions, it's fine. Yes. Sir, మీరిద్దరు నాకు ఇద్దరు వచ్చినా పర్లేదు బట్ కన్సిస్టెంట్ గా అటెండ్ అవ్వండి. నాకు కన్సిస్టెంట్గా నాకు ఏంటంటే రికార్డింగ్ చేయడానికే ఇది మెయిన్ ఇంటెన్షన్. బట్ రికార్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే స్టూడెంట్ ఉంటే కొంచెం బెటర్ వేలో మనం కమ్యూనికేట్ చేస్తాం, అది మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు కన్సిస్టెంట్గా 7 o'clockకి DT అని పెట్టుకోండి. నాకు మీరు ఇద్దరు వచ్చినా నాకు పర్లేదు, ఇట్స్ నో ఇష్యూ ఫర్ మీ. నేను చెప్తాను బట్ కన్సిస్టెంట్గా రండి. 10-15 డేస్లో మనం DT కంప్లీట్ చేద్దాం. ఓకే, రేపు దీని మీద క్వశ్చన్ కూడా చేద్దాం. దీని మీద 2-3 క్వశ్చన్స్ చేస్తాను. మీ దగ్గర ఏదైనా క్వశ్చన్ బ్యాంక్ ఉంటే ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ నా దగ్గర ఎలాంటి క్వశ్చన్ బ్యాంక్ లేదు. నేను ఓన్లీ ICMA క్వశ్చన్స్ కానీ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ కానీ చూస్తాను. లేదా మా దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంది అంటే నాకు షేర్ చేయండి సాఫ్ట్ కాపీ. ఐ విల్ టేక్ ఇన్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ ఫ్రమ్ దట్. లేదంటే డైరెక్ట్ నేను ICMA క్వశ్చన్స్ నుంచి కానీ మీ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కానీ చేసి టీచ్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ టుడే ఫర్ గైస్. 7 PM to 9 PM ఈ అవర్స్ మాత్రం మార్క్ చేసుకోండి. మీరు ఇద్దరికైనా 60 వస్తే నాకు బెటరే. నాకు ఇద్దరు వచ్చిన ఫస్ట్ 4 members ఉన్నారు, ఒక ఇద్దరు లెఫ్ట్ అయ్యారు. ఎందుకు అర్థం కాలేదు. అర్థమవుతుంది కదా, అడ్వాన్స్ లెవెల్ ఏం లేదు కదా కాన్సెప్ట్. అడ్వాన్స్ లెవెల్ ఏం లేదు కదా. నో, ఓకే, సింపుల్గానే ఉంది కదా. థ్యాంక్ యూ మేడం. అండ్ రేపటి నుంచి మీరు 7 PM to 9 PM లాస్ట్ ఇయర్ మీరు కూడా 7 PM to 9 PM అటెండ్ అవ్వండి. ఐఎమ్ ట్రై టు మై బెస్ట్ టు నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సబ్జెక్ట్. దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం. ఒక క్వశ్చన్ ఉంది, ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంది. 2 questions ఉన్నాయి. ఆ 2 questions రేపు మనం కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేశాక నెక్స్ట్ మనం తీసుకునే టాపిక్ ఏంటంటే ఈక్వలైజేషన్ లేవి ఒక కాన్సెప్ట్ మిగిలిపోయింది. ఆఫ్టర్ ఈక్వలైజేషన్ వి జంప్ ఇన్ టు ద డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ తర్వాత గార్ ప్రొవిజన్స్కి వెళ్తాం. గార్ తర్వాత ట్యాక్స్ కన్వెన్షన్ మోడల్. మోస్ట్లీ 2-3 daysలో ఈ 40 marks సెషన్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఓకేనా? డన్. ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది సెషన్. ఓకే, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరగదు. ఒకసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి జాయిన్ అవ్వమని.
ఎవరైనా ఫ్రీగానే జాయిన్ అవ్వండి. బట్ ఎవరికైనా రికార్డెడ్ సెషన్స్ కావాలంటే 500 రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఈ రికార్డెడ్ సెషన్స్ని, కంప్లీట్ కాన్సెప్ట్స్ రికార్డెడ్ సెషన్స్ని. జూమ్లో అయితే ఫ్రీగానే, జూమ్లో అయితే నేను ఫ్రీగానే ఇస్తాను, ₹1 కూడా నాకు అవసరం లేదు, జూమ్లో అయితే ఫ్రీగానే. బట్ రికార్డెడ్ సెషన్స్ ఎవరికైనా కావాలి ఇవంటే మాత్రం 500 రూపీస్కి ఇస్తాను. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, యూట్యూబ్లో మ్యారథాన్స్ మాత్రం అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.